నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. అన్న ఎన్టీఆర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి గౌరవనీయులు భారత మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారితో తానుకున్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని పంచుకోవటానికి ఆయన మనకు సమయం ఇచ్చారు. వెంకయ్య నాయుడు గారి నివాసానికి వచ్చాము. వారితో అన్న ఎన్టీఆర్ గారి గురించిన సంగతులు మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. మాది అన్న ఎన్టీఆర్ ఛానల్ అంటే ఎక్స్క్లూజివ్గా, అంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని, సిద్ధాంతాలు, విధానాలని తర్వాత తరాలకి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా చైర్మన్ అంటే ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ గారి నేతృత్వంలో ఇది ఏర్పాటైంది. ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారి శత జయంతి కిందటి ఏడాది చాలా ఘనంగా జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఆ సందర్భంగా ఈ ఛానల్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఎన్టీ రామారావు గారు సినీ నటుడిగా ఉండి రాముడిగా, కృష్ణుడిగా అనేక ఉదాత్తమైనటువంటి పాత్రలు పోషించిన తర్వాత తెలుగు ప్రజలకి తన పట్ల చూపించిన ఆదరణకి వాళ్ళకి తిరిగి కొంత ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆశయంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మనందరికీ తెలుసు, 1982 మార్చి 29. ఆనాటికి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత అంజయ్ గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, భవనం వెంకటరామరెడ్డి గారు, అంతకుముందు మీరు, జయపాల్ రెడ్డి గారు ఒక అపోజిషన్లో ఉండి చాలా గట్టిగా మీ గళాన్ని వినిపిస్తున్నటువంటి సమయం. అంటే ఆ సమయంలో కొంత రాజకీయ శూన్యత ఉన్నది, అది ఎన్టీ రామారావు గారికి ఉపకరించింది అని అంటారు. అది ఎంతవరకు నిజం అండి? కొంతవరకు అయితే నిజం. కారణం ఏంటంటే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతూ ఉండింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం, దాని అవినీతి, దాని అక్రమాలు అవన్నీ బయటపెట్టడంలో నేను, జయపాల్ గారు, మిగతా ప్రతిపక్ష నాయకులందరూ ముందున్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ పట్ల కూడా రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించలేదు, అంత బలం దానికి లేదనే భావం కూడా జనంలో ఉండింది. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ శూన్యత ఉన్నట్టే. అంటే ఆ సమయంలో విశాఖపట్నంలో మీరు గెలిచారండి. మేయర్ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది, విజయవాడలో కమ్యూనిస్టులు గెలిచారు. అంటే కమ్యూనిస్టులు, బీజేపీ దాన్ని ఉపయోగించుకోలేకపోయిందా? అంటే ఒంటరిగా బీజేపీ పోటీ చేసినా, ఒంటరిగా కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసినా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. అది వాస్తవం. గెలవాలని మనసులో కోరిక ఉండొచ్చు, జనంలో కొంత ఆదరణ కూడా ఉండొచ్చు, కానీ ఎన్నికల్లో గెలిచేంత శక్తి లేదనే విషయం అర్థమైంది. అక్కడక్కడ విజయాలు సాధించాం. పరిమితమైన దాని ఆధారంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా మనమే ప్రత్యామ్నాయం చెప్పుకునే పరిస్థితి ఆ రోజు లేకుండా ఉండింది. ఆ సమయంలో ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పోవాలి, ఎవరు రావాలి ఆ స్థానంలో అన్నప్పుడు రామారావు గారు రంగప్రవేశం చేయడం, ఆయన సినిమాల్లో ఉన్నంటే ఆయన పేరు, ఆదరణ, దాంతోపాటు ఆయన యొక్క వ్యక్తిత్వం, ఇవన్నీ చూసి జనం తెలుగుదేశం కొత్తగా వచ్చింది దాని వైపు మొగ్గారు. అంటే ప్రారంభంలో ఆయన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత మీ పార్టీ వైఖరి ఏ విధంగా ఉండిందండి? మంచిదే. ఇంకో పార్టీ వచ్చింది, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి కృషి చేస్తోంది. రామారావు గారి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దాన్ని ఒక రకంగా స్వాగతించాం. కానీ ఆయన విధానాలు మాత్రం సెక్యులరిజం వైపు మొగ్గు చూపినట్టున్నారు. అంటే బీజేపీతో పొత్తు అనే అసలు ఆ ప్రతిపాదన కూడా వచ్చినట్లేదు కదా. అసలు ఈ సెక్యులరిజం అనేది ఒక పెద్ద ముసుగు, దానికి అర్థం లేదు. ఏ పార్టీ అయినా ఇంకో పార్టీతో కలవాలనుకున్నప్పుడు తమకు అవసరమైతే అవును వాడు సెక్యులరిస్టే అని, కాకపోతే వీడు సెక్యులరిస్టు కాదని. అది ఆఫ్ లైట్ సార్. అది అపీజ్మెంట్ ఆఫ్ నన్, జస్టిస్ ఫర్ ఆల్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ని మనం అంతా విశ్వమానవ సౌభ్రతత్వాన్ని కాంక్షించేంటే మన భారత జాతి దాన్ని అందరినీ అంగీకరించారు. ఈ సెక్యులరిజం అనేది వచ్చిన తర్వాత కదా, రాజ్యాంగంలో కూడా లేదు మాత్రం. సెక్యులరిజం అనేది ప్రజల యొక్క జీవనంలో ఉంది. ఈ దేశ ప్రజల యొక్క జీవితంలో సెక్యులరిజం అనేది మొదటి నుంచి కట్టుబడి ఉంది. అందువల్ల అది రాజకీయ పార్టీల వైఖరులు తమ వైఖరిని సమర్థించుకోవడం కోసం అప్పటికప్పుడు దానికి పేరు వేరే పెట్టవచ్చు. కానీ నేను చెప్పినట్టుగా ఆ రోజుకి సెక్యులరిజం, నాన్ సెక్యులరిజం అనే ఆలోచన లేదు. అంటే నేను ఎందుకు అడిగానంటే కమ్యూనిస్టులతో పొత్తు ప్రతిపాదన వచ్చింది.
ఇప్పుడు చంద్రరాజేశ్వరరావు గారు సిపిఐలో ఉన్నారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు సిపిఎం. కానీ అటువంటి ప్రతిపాదన బీజేపీతో రాలేదు కదా. ఎవరు చెప్పారు? బీజేపీతో కూడా అలాంటి ప్రతిపాదన వచ్చింది. ఆఖరికి స్వర్గీయ రామోజీరావు గారు కూడా మాట్లాడారు. అప్పుడు ఆయన బీజేపీ ఎంచుకున్న సీట్లు, వెంకయ్యనాయుడు గారు ఎంపిక చేసిన సీట్లు 25 సీట్లు ఇస్తామని చెప్పారు. మొత్తం 35 ఇస్తాం, దాంట్లో వెంకయ్యనాయుడు గారు ఎంపిక చేసి 25 ఇస్తామని చెప్పారు. కానీ బీజేపీ నాయకత్వానికి ఆ రోజు అది అంగీకారయోగ్యం కాదా. తర్వాత బీజేపీ వాళ్ళు అడిగిన సీట్లు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగిన సీట్లు ఇస్తే రామారావు గారి పార్టీకి మిగిలిన చాలా తక్కువగా ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన దాని మనసులో ఉన్నప్పటికీ, దానికి సంసిద్ధి వ్యక్తపరిచినప్పటికీ ఆ పొత్తు కుదరలేదు. అప్పుడు 100 సీట్లు కమ్యూనిస్టులు అడిగారు. ఎన్ని సీట్లు అడిగారనే దాంట్లో నేను ఇప్పుడు బోధించుకొని ఎక్కువ సీట్లు అడిగారు మొత్తం మీద. అది సాధ్యం కాకుండా పోయింది. అంటే మీరు అడిగారండి, ఎక్కువ సీట్లు అడిగారా? బీజేపీ కూడా 25 సీట్లు నేను ఎంపిక చేసిన సీట్లు మొత్తం 35 ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రతిపాదించింది. దానికన్నా ఎక్కువ సీట్లు కావాలని బీజేపీ ఆశించింది ఆ రోజు. బీజేపీ నాయకత్వం అంతా, ఉమ్మడి నాయకత్వం. అందువల్ల అది సాధ్యం కాదు. వాళ్ళకి 70, 80, 100 వాళ్ళకి ఇచ్చి, లేదు వీళ్ళకి 35 పైన అంటే 40, 50 ఇచ్చి, ఇక మిగిలింది ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసేది ప్రత్యామ్నాయం సాధ్యమయ్యే విషయం కాదు. ఆ విషయంలో ఆయన నిర్మోహటంగా చెప్పాడు, నాకు పొత్తు కావాలని ఉంది, కానీ ఈ సీట్లను ఇవ్వడం అవుతుందో సాధ్యమైన విషయం కాదని. ఎందుకంటే రచ్చన్న గారు, నేను ఎన్టీఆర్ నివాసానికి వెళ్ళి ఆయనతో మాట్లాడాం. అలాగే కమ్యూనిస్ట్ పార్టీని కూడా మాట్లాడారు. చర్చల తర్వాత పార్టీలో అంతర్గతంగా వచ్చిన నిర్ణయం ప్రకారం ఆ పొత్తు సాధ్యం కాదనే విషయం తేలిపోయింది. అంటే ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న కొద్దీ అది ఆయన వైఖరిలో మార్పు ఏమైనా వచ్చిందంటారా, లేదంటే మొదటి నుంచి ఉందంటారా? లేదు, ఆయన ప్రత్యామ్నాయంగా నేను రావాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దాని యొక్క ఉద్దేశం, ఆ లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. సార్, ఎన్టీ రామారావు గారి విధానాలను చూసినట్లయితే ఆయన రాజకీయాలు కొత్త అయినప్పటికీ కూడా ఆయన ప్రతిపాదించిన కొన్ని సిద్ధాంతాలు కానివ్వండి, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానివ్వండి చూసినట్లయితే ముందుగా ఆయన మీద కొంత లోహియా ప్రభావం, అదేవిధంగా అంబేద్కర్ గారి ప్రభావం కొంత ఉందని అంటారు. అది ఎంతవరకు నిజం? రామారావు గారు మొదటి నుంచి పేదలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు రాజకీయంలోకి. అలాగే ఈ రాజకీయాలను కొంత సంస్కరించాలనే ఉద్దేశంతో కూడా ఆయన వచ్చాడు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన తన యొక్క ప్రణాళికను తయారు చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా అదే విధంగా ధోరణిలో ముందుకెళ్ళాడు. అది ఎవరికి అనుకూలమైంది? బీజేపీ, లోహియా, రామ్మనోహర్ లోహియా కలిసి పనిచేశారు. దీనదయాళ్ ఉపాధ్యాయ, రామ్మనోహర్ లోహియా కలిసి పనిచేశారు. తర్వాత ఆ రెండు పార్టీలు కూడా కలిసి మళ్ళా జనతా పార్టీగా కూడా ఏర్పడ్డాయి. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నాది ప్రత్యామ్నాయ విధానం, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ విధానం, పేదలకు అనుకూలమైన విధానం అని చెప్పినట్టు విషయాన్ని స్పష్టంగా ఆయన ప్రకటించాడు. కానీ తెలుగుదేశం ఒక ప్రభంజనం సృష్టించిందండి, కానీ మీరు ఆ ప్రభంజనంలో కూడా మీరు గెలవగలిగారు. రామారావు గారిని ప్రజలు ఒక గొప్ప నటుడే అని అందరూ అంగీకరిస్తారు. రెండోది, మరోపక్క సామాన్య జనం, గ్రామీణ ప్రజానికం, ముఖ్యంగా మహిళలు ఆయన ఒక రామునిగా, శ్రీకృష్ణుడిగా ఆయనలో చూశారు. వాళ్ళు అలాంటి భావం మనసులో ఉండింది. ఎందుకంటే ఆయన ఆ రెండు పాత్రల్లో జీవించాడు. అద్భుతమైన నటన కౌశల్యాన్ని ప్రదర్శించాడు. దాంతో ఆ జనంలో బాగా అది నాటుకుపోయింది. ఒకటి, ప్రత్యామ్నాయం కావాలనే కోరిక కాంగ్రెస్కి. రెండవది, తెలుగుదేశం నేను ప్రత్యామ్నాయంగా ఏర్పడతాను, ప్రత్యామ్నాయ విధానాలు రూపొందిస్తానని చెప్పడం. మూడవది, నేను చెప్పిన సినీ ఆకర్షణ. ఇవన్నీ కలిసి రామారావు గారికి పూర్తిగా లాభించాయి. అది ప్రభంజనంలా కూడా వీచింది. ఆ ప్రభంజనంలో 83 ఎన్నికల్లో రెండవసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేశాను. నేను పోటీ చేసినప్పుడు చాలామంది తెలవని విషయం ఏంటంటే, రామారావు గారు తన సన్నిహితులకు చెప్పారు, వెంకయ్యనాయుడు గారి మీద, జయపాలరెడ్డి మీద పోటీ పెట్టకూడదు మనం, ఎందుకంటే నేను రాజకీయాలకు రాకముందు వీళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకించారు, గట్టిగా పోరాడారు, అలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండడం మంచిదని చెప్పారు. ఆయన నా దగ్గరకు ఒక మనిషి కూడా పంపించి ఈ విషయం తెలియజెప్పండి. అందుకని నేను నా రాజకీయ పర్యటనలో, ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను ఉదయగిరికి రాను అని చెప్పారు. చెప్తే నేను వెంటనే వచ్చిన పెద్ద ఆయనతో చెప్పాను, అయ్యా చాలా మంచి పని చేశారు రామారావు గారు, ఈ విషయాన్ని నాకు ముందు తెలియజేసి దయచేసి వెళ్ళి రామారావు గారికి చెప్పండి, తప్పనిసరిగా ఆయన రమ్మనండి అని చెప్తే, ఆ పెద్ద ఆయన నాతో, నాయుడు గారు మీకు తెరవడం లేదేమో, మొత్తం ప్రపంచం అది సునామీ కన్నా ఇంకా ఎక్కువగా ఉంది, ఎక్కడ పట్టినా జనం మిద్దులపైన, బస్సులపైన, లారీలపైన, అలాగే చెట్లపైన నిలబడి ఎక్కడ పడితే అక్కడంతా
నిలబడి గంట తరబడి వేచి ఉంటున్నారు. అందుకని ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సలహా మేము మా వైపు నుంచి చెప్తే ఆయన తప్పనిసరిగా మనం నాయుడు గారికి జయపాల్ గారికి పోటీ పెట్టకూడదు అని చెప్పారు. అందుకని మీకు ఈ విషయం చెప్దామని వచ్చామంటే, లేదండి ఏమనుకోవద్దు, మీరు తప్పనిసరిగా రమ్మనండి. అలా కాకపోతే నేను ఎన్టీ రామారావు గారి దయతో లేకపోతే ఆయన గాలిలో ఆధారంగా గెలిచాననే పేరు నాకు వస్తుంది. నాకు ఆ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేదు. తప్పనిసరిగా రమ్మని నా కోరికగా చెప్పండి అని చెప్పాను. సరే ఆయన ఇష్టంగా ఆయన వచ్చారు. వచ్చి సభ పెట్టాడు ఇంజిమూరులో, నా నియోజకవర్గంలో 2వ మండల కేంద్రం, తాలూకా కేంద్రం అప్పుడు ఆ రోజుల్లో. సభ పెట్టాడు. సభకు చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు. వచ్చినప్పటికి కూడా ముందు తెలుగుదేశం జిందాబాద్ అరిచారు చాలామంది. ఎన్టీఆర్ జిందాబాద్ అరిచారు. తర్వాత వెంకయ్యనాయుడు జిందాబాద్ అరిచారు. ఎలక్షన్ అంటే అదే సభలో ఆయన అయిపోయిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో తెలుగుదేశం అభ్యర్థికి ధరావతి పోయింది. గణపం బాలకృష్ణారెడ్డి అని పోటీ చేశాడు. యువకుడే, ఉత్సాహవంతుడు కూడా. చేసిన ప్రజలు, నేను అంతకుముందు శాసనసభలో నిర్వర్తించిన తీరు, ప్రజలకు అందుబాటులో ఉండడం నిరంతరం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ తిరిగి నాకు ఓటే. అంటే అప్పట్లో ప్రతిపక్షం కూడా అధికార పక్షంలోకి మెర్జ్ అయిపోయారు వాళ్ళు. జనతా పార్టీ చాలామంది, రోసీ గారు లాంటి వాళ్ళు, వాళ్ళంతా 2008లో వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా జనతా పార్టీ, నేను కూడా గెలిచాను కదా, 78లో గెలిచాను, జయపాల్ గారు గెలిచారు, అయ్యప్పరెడ్డి గారు గెలిచారు, ఇంకా చాలామంది, వాటం శ్రీరామూర్తి గారు, వీళ్ళందరూ కూడా రెడ్డి కాంగ్రెస్ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున సీట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు సంపాదిస్తే, కానీ వాళ్ళు తర్వాత కార్యక్రమాన్ని నిదానంగా వాళ్ళందరూ పోయి కాంగ్రెస్లో కలిసిపోయారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా గెలిచి మంత్రి పదవి కూడా వాళ్ళు సత్కరించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అప్పుడు పార్టీ మారారని. కానీ మేము పార్టీ మారకుండా ఉండిపోయాం. మొదటి ఎన్నికల్లో గెలవడం, రెండో ఎన్నికల వరకు ప్రజలకు నిత్య సంబంధాలు పెట్టుకోవడం కారణంగా అలాగే అసెంబ్లీలో మా యొక్క వ్యవహరించిన తీరు చూడడం, దాంతో ప్రజలు మళ్ళీ తిరిగి రెండోసారి ఓటు వేశారు. 83లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనదైన ముద్ర కొంత రాజకీయాలు చాలా స్పష్టంగా కనపడిందండి. వాటి మీద మీ ఎన్టీ రామారావు గారు విషయం చెప్పాలంటే సుదీర్ఘం అవుతుంది చాలా. ఆయన ఏ కోణం నుంచి చూసినా, నటుడుగానే కాదు, ఈ రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ఒక సంస్కరణ అభిలాషి, పేద ప్రజల పక్షపాతి, మహిళల పట్ల ఆయనకి సానుభూతి బాగా ఎక్కువగా, అలాగే వికేంద్రీకరణ కావాలని చెప్పిన కోరుకునేవాడు. వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలు, వాళ్ళ యొక్క ఉన్నతి కావాలని కోరుకునేవాడు. ఇవన్నీ కోరుకోవడం, మాటలు చెప్పడం, మేము పలానా వారిని అనుచరులం అని చెప్పడం కాకుండా ఆయన ఇవన్నీ కూడా తూచా తప్పకుండా చేసి చూపించాడు, ఆచరణలో పెట్టాడు. మండల వ్యవస్థను పెట్టాడు. తాలూకాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. అందుకని మండలాలు విభజించి, మండలాల్లో రెవెన్యూ ఆఫీసు, మండలంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, మండలంలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసు, ఇవన్నీ పెట్టాడు. ఆ తర్వాత ప్రభుత్వంతో పనులు ఉన్న వాటికి సింగిల్ విండో పద్ధతిని ప్రవేశపెట్టాడు. మూడవది, మహిళలకు రిజర్వేషన్ కల్పించి జిల్లా పరిషత్తులో, పంచాయతీ సమితుల్లో, వాటిల్లో స్థానిక సంస్థల్లో ఆయన ప్రాతినిధ్యం కల్పించాడు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ పెట్టాడు. దాని కారణంగా చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు. తెలంగాణలో కూడా శ్రీ దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఆయన పెట్టిన విధానం వల్లనే ఇక్కడ ఉన్నట్టు పెద్ద వర్గాల యొక్క పెత్తనాన్ని కూడా ఫ్యూడల్ వ్యవస్థకి గెలిపించారు అని చెప్పారని వాడు కూడా చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో చూసినా ఆయన తన పేదల పక్షపాతి, మహిళల పక్షపాతి, గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి బాగా జరగాలి, వికేంద్రీకరణ జరగాలి అనే విషయాలు స్పష్టంగా మనకు అవుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఆయన్ని ప్రజల వద్దకు పరిపాలన నినాదం పెట్టాడు. దానిలోకి అనుగుణంగానే ఈ వికేంద్రీకరణ చేశాడు. డీసెంట్రలైజేషన్ అని మనం ఏదో మాడుతున్నామో దాన్ని చేసి చూపించారు ఆ రోజు ఆయన. తర్వాత అంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆయన కిలో ₹2 బియ్యం ఒకటి, పక్కా గృహాలు, ముఖ్యంగా వితంతువులకి, వృద్ధులకి సామాజిక పెన్షన్లు ఇవ్వడం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కంట్రీ అనుకుంటా పర్హాప్స్. ఆయన బడుగు బలహీన వర్గాలు, మహిళల పక్షపాతం నేను ముందే చెప్పాను. స్పష్టంగా ఆయన తీసుకున్న కార్యక్రమాల ద్వారా తెలిసిపోతుంది. దానికోసం అనేక సంక్షేమ పథకాలు ఆయన రూపొందించాడు. దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నందే కార్యక్రమం విజయవంతం కాదని అప్పుడు
తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని చెప్పని ఫుడ్ ఫర్ వర్క్ అని మనం అయితే అంత సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో దాన్ని తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని పెట్టి గ్రామస్తులు 40% వాళ్ళు ముందుకు వస్తే 60% నేను ప్రభుత్వం నుంచి ఆహార ధాన్యాలు నిధులు ఇస్తానని చెప్పాడు. దాని ప్రజలు కూడా స్పందన వచ్చింది. అనేక గ్రామాలకు రోడ్లు వేసుకున్నారు జనం శ్రమదానం చేసి ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకుని. దట్ వాజ్ ద బిగినింగ్ ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వం. అప్పటి వరకు ప్రభుత్వం వేరు ప్రజలు వేరు అనే ఫీలింగ్ ఒకటి ఉండేదండి. దాన్ని ఎన్టీఆర్ అదొకటి అన్ని ప్రభుత్వమే చేయాలా, ప్రభుత్వమే చేస్తుంది, మనం ఏం పడుచుకోబడలేదని భావం ఉండేది. ఉంటుంటే దాన్ని ఆయన మీరు కూడా కొంత భాగస్వాములు కాండి అని చెప్పని జనాన్ని ప్రోత్సహించాడు. తర్వాత ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా చెప్పుకోదగినటువంటి పురోగతి కనిపించిందండి. అంటే తెలుగు గంగా మీ జిల్లా గాలేరు నగిరి, హంద్రి, నీవా, తెలుగు గంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా అనేక ప్రాజెక్టులు ఆయన ఒకటేమో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని, రెండవది కొత్త ప్రాంతాలకు రాయలసీమ గాలేరు నగిరి, హంద్రి, నీవా అనేది, తెలుగు గంగా అనేది ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన ఆలోచనలో నుంచి వచ్చినవే. ఆ రోజుల్లో శివరామకృష్ణయ్య గారిని ఒక ఆయన చీఫ్ సెక్రటరీ, చీఫ్ ఇంజనీర్ ఉండే, అవును, ఆయన మంచి నిపుణుడు నీటిపారుదల రంగంలో. ఆయన సలహాలు తీసుకొని వారు రామారావు గారు ఈ నీటిపారుదల పథకాన్ని చేపట్టాడు. రామారావు గారు ఎవరన్నా నిజాయితీపరుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడంటే వాళ్ళ దగ్గరికి పిలిచి ఆదరించేవాడు. అలాగే పంచాయతీరాజ్లో కూడా ఆయన ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలంటే ఆ రోజు డాక్టర్ శ్రీ సీతారామస్వామి గారిని చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్గా ఉండేవాడు, చాలా నిజాయితీపరుడు. ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన ఉన్నారు. డాక్టర్ గోడపాటి రమేష్ గారి నాన్న, ఆయన్ని దగ్గరికి తీసుకొని ఆయన సలహాలు తీసుకొని అటు పంచాయతీరాజులో ఇటు నీటిపారుదల రంగాల్లో ఇలా అనేక విషయాల్లో, విద్యుత్ రంగంలో కూడా నార్ల తాతారావు గారికి సలహాలు తీసుకొని సంస్కృతి భాష ఈ విషయంలో బాపు రమణ గారు, శ్రీనారాయణ గారు అటు అలాగే రమణ గారు, బాపు గారు వాళ్ళ సలహాలు తీసుకొని ఆయన ముందుకు నడిచాడు. అది జనాన్ని బాగా ఆకర్షించింది. ఏంటంటే ఈయన చిత్తశుద్ధితో ఏదో మార్పులు తేవాలని చూస్తున్నాడని చెప్పారండి భావన ప్రజల్లో స్పష్టంగా కలిగింది. ఇప్పుడు రామారావు గారు ఇన్ని పనులు చేసినప్పటికీ కూడా 84లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే అది చరిత్రలో చాలా, అంటే తర్వాత కాలంలో అనేక మార్పులకు దోహదం చేసింది. అంటే ఎందుకు భాస్కరరావు గారు మిగతా వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు ఎందుకు చేయాల్సి వచ్చింది? అది తిరుగుబాటు అధికార వ్యామోహం, అవకాశవాదం, అంతకుమించి మరే కూడా కాదు. నేను ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వాళ్ళు చేసిన పనిని సమర్థించను. ఒకటి, రామారావు గారు కొద్దిగా శాసనసభ్యులు లేకపోతే మంత్రులు వాళ్ళందరికీ అంతకుముందు అలవాట్లు వేరు. ఆయన హయాంలో ఆ అలవాటును ఆయన ప్రోత్సహించలేదు. దాంతో కొద్దిగా దూరం పెరిగింది, కొంత దూరం పెరిగింది. ఆయనకి ఎప్పుడైతే గుండె జబ్బు వచ్చి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళాడో ఆ అవకాశంగా తీసుకొని వీళ్ళు శాసనసభ్యులను కొంతమందిని కూడగట్టారు. కూడగట్టిన మెజారిటీ శాసనసభ్యులు అటు వెళ్ళలేదు. అది ఆ తర్వాత కూడా రుజువైంది. కొద్దిమందిని కూడగట్టి ఆ రోజు రామ్లాల్ గవర్నరు, కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి వాళ్ళ యొక్క సలహా మేరకు ఈయన మీద వేటు వేశారు. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి సార్, అంటే 83లో ఆయన పెద్ద ఎత్తున విజయవాడలో కాన్క్లేవ్ పెట్టారు. 29 జాతీయ పార్టీలు పిలిచి, అంటే కాంగ్రెస్ తన పక్షాలన్నింటినీ ఒక చోటకు తీసుకురావటం వల్ల ఆ రోజు కేంద్రం ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు గారు బలపడితే తనకు ముప్పు అనేటువంటి భావనతో ఈయన అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాడు. తర్వాత జనాకర్షణ కలిగి ఉన్నాడు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న రాష్ట్రం తమ చేతిలో నుంచి వెళ్ళిపోయింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు అప్పుడు ఈ కుట్రబన్నంటే ఇటువైపు నాదెండ్ల భాస్కర్రావు అలాగే రామ్లాల్ గారు వీళ్ళందరూ చేసిన కుతంత్రానికి కేంద్రం సపోర్ట్ చేసింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఆ కుట్ర తాత్కాలికంగా విజయవంతమైన ఆ తర్వాత ప్రజల్లో పెరుగుబికి వచ్చినట్టు ఆవేశం అవుతుందో, 4 రోజుల పాటు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో మేము బీజేపీ, జనతా పార్టీ మేమందరం కూడా భాగస్వాములు అయ్యాం. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచారు. ప్రజలు తీర్పిచ్చింది 83లో, ఇది జరిగింది 84లో. ఇంత తొందరలో ఏంటి ఇదంతా, ఈ దుర్మార్గం ఏమిటి అనే భావంతో మేము ఆయన మమ్మల్ని అడగకుండానే మా అంతటి మేము ఆయనకు సమర్థన తెలియపరిచాము. ప్రజలు కూడా దాన్ని హర్షించారు. సమర్థన తెలియపరిచి మాకు కొంత అనుభవం ఉంది కాబట్టి మాకున్న అనుభవాన్ని ఉపయోగించి ఆ శాసనసభ్యులందరినీ
కనిపించడం, దానికోసం అని చెప్పిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ రామకృష్ణ స్టూడియోలో, ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళినప్పుడు చాలా అడ్డంకులు సృష్టించారు వీళ్ళు. అంటే దానికంటే ముందు ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అండి. అంటే ఎప్పుడైతే నాదెండ్ల భాస్కరరావు గారి ఇన్సిడెంట్ జరిగిందో రామారావు గారిని అరెస్ట్ చేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు, హేస్టీగా భాస్కరరావు గారితో సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు కొంత నైరాశ్యానికి లోనై ఇటువంటి రాజకీయాలకి నేను దూరంగా ఉంటానన్నప్పుడు మీరు కొంచెం ధైర్యం నూరిపోసి అనేది నాకు రామారావు గారు వాస్తవం కూడా. రామారావు గారు అంటే మొదటి నుంచి అభిమానం ఉంది నాకు, ఒక మంచి నటుడిగా, ఒక మంచి వ్యక్తిగా. ఆ తర్వాత రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ప్రకటించినట్టే విధి విధానాలు అవి చూసిన తర్వాత ఆ అభిమానం అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే ఆయనకు అన్యాయం జరిగిందో, అన్యాయం జరిగినప్పుడు మేము ఈ శాసనసభ్యులు అందరిని తీసుకొని వెళ్ళి గవర్నర్ని కలుద్దామని వెళ్ళాం. గవర్నర్ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకపోతే మేము గేట్ దగ్గర చాలా హడావిడి చేసిన తర్వాత లోపల నుంచి 6 మంది లేదా 7 మంది రమ్మనండి, అందరినీ అయితే రానిచ్చే ప్రసక్తే లేదన్నాడు. మా ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళడంలో ఉద్దేశం మెజార్టీ రామారావు గారి పక్కనే ఉంది, 164 మంది ఉన్నారు, మైనార్టీని ఉపయోగించుకొని వీళ్ళు దుర్మార్గం చేశారనే విషయం తెలియజేసి గవర్నర్ ముందు ఒక రకంగా వాళ్ళందరినీ చూపించాలని మా ఉద్దేశం. అంటే పెరేడ్ చేయించాలని గవర్నర్ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా 6 మంది 7 మంది అన్నాడు. మేము లోపలికి వెళ్ళాం, చాలా వాద ప్రతివాదాలు జరిగాయి. గవర్నర్ చాలా దురుసుగా వ్యవహరించాడు. నేను రామారావు గారిని డిస్మిస్ చేశాను. అరెస్ట్ చేయమన్నా అంటే డిస్మిస్ నువ్వేడి చేస్తావా, మెజార్టీ ఉంటే ఆయనకి అంటే రామారావు గారు కూడా వెంటనే ఆ మాట అనగానే ఆయన అంటే అవును, ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్, హౌ కెన్ యూ అరెస్ట్ మీ అన్నాడు. అంటే అతను అరెస్ట్ చేయమని చెప్పేసి ఆ మహేందర్ రెడ్డి అని ఉంటే డీజీపీ ఆయనకి చెప్పేసి విడుచుగా లోపలికి వెళ్ళిపోయాడు. మహేందర్ రెడ్డి వచ్చి ఆయన అరెస్ట్ చేయబోతే మేము అందరం ప్రతిఘటించాం. ఎలా అరెస్ట్ చేస్తారని, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు మీరంటే ఆయన వెనకాడాడు. ఇలా వాద ప్రాంతాలు జరిగిన తర్వాత ఆయన సార్ ఎవరో ఆదేశాలు నేను పాటించాలా, దయచేసి మీరన్నా చెప్పండి అంటే సరే రామారావు గారు ఇంకా సరే అరెస్ట్ చేసుకోమన్నారు. అరెస్ట్ చేసి ఆయన వెంటనే బయట తీసుకెళ్ళి నా కారులో రండి సరే వెళదామని అన్నాడు. అంటే ఈయన సిద్ధమయ్యాడు తెలవక. నేను చెప్పాను అన్నా మీరు ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారు, పోలీస్ కారు ఎట్టాడతారు మీరు. అవును నేను ఎలాగ అరెస్ట్ అయ్యాను కదా, నేను ఎందుకు పోతాను పోలీస్ కారులో అని మళ్ళీ ఆయన నిరాకరించాడు. అప్పుడు పోలీసు అధికారులు బయటరాడు. సరే ఏం చేయాలి ప్రత్యామ్నాయం అంటే అరెస్ట్ చేశారు కదా మమ్మల్ని వ్యాన్ ఎక్కించండి, వ్యాన్లో తీసుకెళ్ళండి నన్ను. వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ ఎక్కించేసిన తర్వాత సరే బయట తీసుకెళ్ళారు. అప్పటికి నాదెండ్ల భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం చేసుకున్నాడు. అందుకని గవర్నర్ తొందరపడి మమ్మల్ని అంతగా తొందరగా మీరు వెళ్ళిపోండి లేకపోతే వినకపోతే అరెస్ట్ చేయని చెప్పడానికి కారణం ఏంటంటే తర్వాత తెలిసింది మాకు ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకోవాలి అదే హాల్, అక్కడ పక్కన హాల్లో. సరే బయట కొంతమంది వచ్చి అప్పుడు భాస్కరరావు గారికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు కొంతమంది వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళు బయట నుంచి కూడా చేస్తున్నారు. ఈ సందర్భంలో మమ్మల్ని తీసుకెళ్ళి వ్యాన్ ఎక్కించారు. అప్పుడు అందరూ ఉన్నాం, నేను, చంద్రబాబు నాయుడు, అలాగే ఉపేంద్ర గారు, మిగతా పార్టీ పి రామచంద్రారెడ్డి గారు, ఆయన పాత తరం నాయకుడు సంగారెడ్డి, అందరూ వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ ఎక్కించిన విచిత్రమైన విషయం జరిగిందంటే ఆ వ్యాన్ డ్రైవర్ మమ్మల్ని సార్ ఎక్కడికి పోవాలని అడిగాడు. ఇటు చూస్తే ఎవరు పోలీస్ అధికారి లేడు లోపల, మమ్మల్ని మాత్రం వ్యాన్ ఎక్కించారు. అప్పుడు నేను చెప్పాను అబిడ్స్కి పోనివ్వని, అబిడ్స్కి పోనిచ్చి కోటికి పోనివ్వని, గోషమాలకు తీసుకెళ్ళినట్టు. మా ఉద్దేశం ఏంటంటే ఇట నగరంలో అంతా తిప్పినప్పుడు పోలీసు వాళ్ళు అప్పుడు దాకా ముఖ్యమంత్రిగా చూసిన రామారావు గారిని పోలీసు వాళ్ళు ఎక్కువ కూర్చొని ఆయన కర్ర పట్టుకొని ఉంటే చూస్తే ప్రజల్లో కొంత ఆటోమేటిక్గా దానికి వ్యతిరేకత ఆందోళన పెరుగుతుందనే ఉద్దేశంతో అది కొంతవరకు ఆ లక్ష్యం నెరవేరింది. అప్పుడు టీవీలు ఇవి ఇంత లేవు కదా, మామూలుగా ప్రచారం లేదు. సో అది అయిన తర్వాత తీసుకొచ్చి మమ్మల్ని గోషామహల్ కాదు తీసుకొచ్చి ఏం చేశారంటే ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు సైఫాబాద్ ఆఫీస్ ఉంది ఈ లాల్ బహదూర్ స్టేడియం వెనక, అక్కడికి తీసుకెళ్ళి కొద్దిసేపు కూర్చోబెట్టిన తర్వాత మళ్ళా ఒక అధికారి వచ్చి సత్యనారాయణ అనుకుంటాను ఆయన డీసీపీ వచ్చి మిమ్మల్ని అందరూ విడుదల చేస్తే వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంటే మన వాళ్ళందరూ సిద్ధమయ్యారు. నేను అప్పుడు చెప్పాను అరెస్ట్ చేయడం మీ ఇష్టమే, పంపించేయడం మీ ఇష్టమేనా, మమ్మల్ని అరెస్ట్ చేసినట్టుగా చూపించండి అన్నాను. వాడు కొంచెం తర్జన పడి తర్వాత సంతకాలు పెట్టండి అన్నారు. సంతకాలు పెట్టించుకున్నారు. సంతకాలు పెట్టడంలో మా ఉద్దేశం ఏంటంటే మేము మెజారిటీ ఉన్నాము, మైనార్టీ కాబట్టి దుర్మార్గం చేశారనే విషయం జనానికి తెలవడానికి. కానీ వాళ్ళకి అర్థం కాక వాళ్ళలో పడిపోయారు. సంతకాలు పెట్టిన తర్వాత బయటకు వచ్చినప్పుడు శాసనసభ్యులు అయిపోయింది కదా, ఇంకా మెజారిటీ మనకు వచ్చింది వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి నచ్చ చెప్పాం. అయ్యా ఇట్టు కాదు, మనం నిదానంగా వెళ్ళి స్టూడియోకి వెళ్ళి అక్కడ మాడుకుందాం,
అని అందరం స్టూడియోకి తీసుకెళ్ళాం. స్టూడియోకి తీసుకెళ్ళిన తర్వాత స్టూడియోలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అందరికీ చెప్పాం, మనం ఇక్కడే ఉండి మళ్ళా తిరిగి మన మెజారిటీని చూపించాలా, చూపించే దానికోసం మనం ప్రయత్నం చేయాలా, ఢిల్లీకి కూడా వెళ్ళాలంటే మనం బయటకు వెళితే చెల్లాచెదురైపోతారు. అప్పటికే కొంతమందితో రహస్యంగా వేరే వాళ్ళ ద్వారా సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా మా దృష్టికి కొంత వచ్చింది. ఎందుకంటే తెలుసు కాబట్టి, మా అసెంబ్లీలో ఉన్నాం కదా, ఎవరెవరు ఎందుకు కూడా తెలుసు కాబట్టి అని. అందుకని అందరినీ సామూహికంగా ఉంచితే ఆ ఆవేశం, ఆ ఐక్యత అలాగే ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిపాదించాం. అక్కడ సైకలాజికల్గా అందరం స్టూడియోలో చేరి ఎప్పుడైతే ఆవేశపూరితంగా ఏం చేసి దుర్మార్గం అని చెప్పిన విషయం బయటకు వచ్చిన తర్వాత శాసనసభ్యులు ఉండడానికి అంగీకరించారు. రామారావు గారు మొదటి రోజు చాలా నైరాశ్యం చెంది ఇది ఏంటి దుర్మార్గం, నేను లక్షల రూపాయలు ఆదాయం వదులుకొని సినిమా వదులుకొని రాజకీయాలకు వచ్చి మేలు చేద్దామని చేస్తే నన్ను ఈ విధంగా ప్రజలు ఆదరిస్తే దుర్మార్గం చేస్తారా, ఏమిటి రాజకీయం వచ్చి అని రాజకీయాన్ని చాలా విసరించుకొని ఆయన నేను తిరిగి వెళ్ళిపోతాను, చెన్నైకి వెళ్ళిపోతాను, ఎందుకు ఈ దుర్మార్గం, నాకెందుకు ఈ పదవులు అంతా, ఏదో ప్రజలకు మేలు చేద్దామని వచ్చానని ఆయన ఆవేశపడ్డాడు. అప్పుడు కూర్చోబెట్టి నేను ఆయనతో వ్యక్తిగతంగా చెప్పాను, అన్న మీరు పౌరుషవంతుడు, రామారావు అంటే టైగర్, ఆ టైగర్ ఎప్పుడు రాజీ పడదు, అందుకని మనం ఏం చేద్దాం బ్రదర్, దుర్మార్గం చేసి ఇంత అన్యాయం చేసి ప్రజలంతా ఎన్నుకున్నా కూడా వాళ్ళు ఈ విధంగా చేస్తే మనం ఏం చేయగలం అన్నాడు. ఏం చేయగలరు, ప్రజల్లో ఆకర్షణ ఉంది, మీకు ఆదరణ ఉంది, మనందరం కలిసికట్టుగా ఉండి ఉద్యమం ద్వారా మళ్ళీ తిరిగే అధికారంలోకి రావాలా, వాళ్ళ కుట్రను ఛేదించాలా అని చెప్పని చెప్తే అప్పుడు ఆయన స్టూడియోలో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఒక గది ఉంది, ఆ గదిలో కూర్చొని చాలాసేపు నేను ఆయనతో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత ఆయన అవును మనం ఎందుకు రాజీ పడతాం, ఎందుకు వెళ్ళిపోవాలా, పోరాడదాం అన్నాడు. పోరాడేది గెలుస్తామని కూడా విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఉన్నాడు ఆ విధంగా. ఉన్న తర్వాత శాసనసభ్యులు చాలా రోజులు ఉంచిన తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళి రాష్ట్రపతి ముందు కూడా వాళ్ళందరినీ పెరేడ్ చేయించాలా అని చెప్పని ఢిల్లీకి తీసుకెళ్ళేటప్పుడు మీకు చాలా ఆటంకాలు అవరోధాలు ఎదురైనాయి అంటారంటే, అంటే ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కితే ప్రతి స్టేషన్లో ఆపేసి ప్రతి దగ్గర ట్రైన్ ఆపడం. రెండోది నాగపూరు భోపాల్లో కొంత లోకల్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దుర్మార్గం చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్న స్థానికంగా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్రలు తీసుకొచ్చి వీళ్ళని చెదరగొట్టారు అక్కడ. అందువల్ల ఆఖరికి ఆలస్యం చేశారు రైల్ని, నిదానంగా ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీకి తీసుకెళ్ళి లోపల రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారి మీద ఒత్తిడి తెచ్చారు. ఏమని, మీరు వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది కదా, మీరు నార్త్ ఈస్ట్కి వెళ్ళండి, నా టూర్ ఉందని చెప్పి. ఫస్ట్ అద్వానీ గారి నివాసానికి తీసుకెళ్లారని అంటారండి. అవును, మేము వెళితే దానికి ముందే ఆయన్ని అక్కడి నుంచి పంపించేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు. సో మేము నేరుగా అద్వానీ గారి ఇంటికి వెళ్ళి ఆయన కలిసి శాసనసభ్యులందరూ కూడా చూపించిన తర్వాత ఆయన వాజ్పేయి గారు మాడుకొని వాజ్పేయి గారు జైల్ సింగ్ గారికి చెప్పాడు, ఏమండి జైల్ సింగ్ గారు, మీకు కూడా రామారావు గారికి చాలా గౌరవం ఉంది కదా, ఆయన సాధువు, వివేకానందుడు ఇవన్నీ ఉన్నాయి కదా, చూసిన తర్వాత మీరు ఆయనకి ఎట్లా అన్యాయం చేస్తారు అంటే, నాకు అన్యాయం చేయలేదు కానీ నాకు ఒత్తిడిగా ఉంది అంటే, మీరు సరే అవకాశం ఇవ్వండి, వాళ్ళకి మెజారిటీ ఉంటే న్యాయం చేయండి, లేకపోతే వదిలేయండి అని చెప్తే ఆయన అంగీకరించాడు. అంగీకరిస్తే మేము అక్కడ ఉండడానికి హోటళ్ళు అయితే ఉన్నాయో సూర్యాస్ హోటల్ అని అనుకుంటా హోటల్ పేరు, దాంట్లో నివాసం బుక్ చేసుకుంటే వాళ్ళని బెదిరించారు. వాళ్ళని బెదిరిస్తే కానీ బీజేపీ ఢిల్లీలో బలంగా ఉంది. మదన్ లాల్ ఖురానా గారు, విజయ్ కుమార్ మల్హోత్రా గారు, ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్, కార్పొరేషన్ అన్నీ కూడా చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి హోటల్ యజమాని పని ఒత్తిడి తెచ్చారు. వాళ్ళైనా బెదిరించేది, ఇక్కడ స్థానికంగా మేము ఉన్నామని. సరే అంగీకరించారు, హోటల్లో ఉన్నాం. తర్వాత రాజ్భవన్ అక్కడికి రాష్ట్రపతి భవన్కి సమయం ఇచ్చారు. రాష్ట్రపతి భవన్కి వెళుతున్నప్పుడు మరుసటి రోజు సమయం ఇచ్చినట్టు గుర్తు నాకు. వెళుతున్నప్పుడు ఒక అనుమానం వ్యక్తపరిచారు, ఏమనంటే వీళ్ళందరూ శాసనసభ్యులనే గ్యారంటీ ఏంటి, ఎవరో తీసుకొచ్చి ఇక్కడంతా ఇది చేస్తున్నారని చెప్పని అని అన్నప్పుడు మేము రామారావు గారికి చెప్పాము, నా స్పీకర్ వచ్చి గుర్తిస్తే మంచిది అని. తంగి సత్యనారాయణ గారని శ్రీకాకుళం వాస్తవుడు, ఆయన స్పీకర్గా ఉన్నాడు. అప్పుడు రామారావు గారు ఫోన్ చేయడం, ఆయన ముందు ఒక రవ్వ సంశయించాడు, ఒత్తిడి ఉంది ఆయన పైన కూడా అప్పటికి. కానీ టికెట్ అవన్నీ బ్లాక్ చేయించి ఏర్పాటు చేయడం వలన ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత శాసనసభ్యులు అనే విషయం ఆయన అందరినీ గుర్తించారు. అది అయిపోయింది. లోపలికి వెళ్ళాం. రాష్ట్రపతి గారి గౌరవంగా అందరినీ పలకరించాడు. మేము విషయం చెప్పాము ఆయనకి. చెప్పిన తర్వాత ఆయన నా పరిధిలో నేను న్యాయం చేయడానికి
ప్రయత్నం చేస్తానని రామారావు గారి మీద ఉన్న గౌరవంతో అందరినీ రాష్ట్రపతి భవన్లో పక్కన హాల్లో అందరికీ కాస్త తేనీరు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి మేమందరం అక్కడ ఉన్నాం ఉత్సాహంగా. రాష్ట్రపతి కూడా చూశాడు కదని. ఈ లోపల నాకు రాష్ట్రపతి గారి ఏడీసీ వచ్చి నన్ను పక్కకు పిలిచి గారు మిస్టర్ వెంకయ్య నాయుడు అన్న అవునన్నా మీకు హైదరాబాద్ నుంచి అప్పుడు ఇవన్నీ లేవు, టెలెక్స్ ఉండేది అప్పుడు, టెలిప్రింటర్ టెలెక్స్లో మెసేజ్ చూడండి అని టెలెక్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు. టైప్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది మ్యాటర్. చూస్తే దాంట్లో ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో ఈ ఢిల్లీలో ఉన్న 17-18 మందిని హైదరాబాద్లో గవర్నర్ ముందు పెరేడ్ చేశారండి. ఢిల్లీలో ఉన్న వాళ్ళని హైదరాబాద్లో అటు పెరేడ్ చేస్తారని చెప్పి మేము ఆశ్చర్యపోయాం. అతను చూస్తే అది కరెక్ట్ అయింది. సరే రామోజీరావుకి ఫోన్ చేసాం. చేస్తే ఆయన అవును చేశారు అని అన్నారు. సరే సార్ మీరు ఇక్కడ ఆ 17-18 మంది ఎవరు గవర్నర్ దగ్గరికి పోయారో వాళ్ళ పేర్లు ఢిల్లీకి పంపించండి అని కోరాం. పేర్లు ఢిల్లీకి పంపించారు. పంపించిన తర్వాత ఆ 17-18 మందిని వేరు చేసి రాష్ట్రపతి భవన్ బయట, రాష్ట్రపతి భవన్లో అలౌ చేయరు, సో బయట ఒక కుర్చీ మీడియా ముందు కుర్చీ తెప్పించి అక్కడ వేసి, ఆ పెద్ద ఖాళీ స్థలం ఉంది కదా ముందు, అది వేసి రామారావు గారు అక్కడ కూర్చొని ఈ 17-18 మంది పక్కన ఉండి ఫోటో తీసి అప్పుడు అతను ఏదో రాయ్ అని ఉండేవాడు, ఇండియా టుడే రఘురాయ్, ఆయన పిలిచి ఫోటో తీయించాం. ఫోటో తీయించిన తర్వాత అప్పుడు ఫోటో ఫ్యాక్స్ కూడా లేదు. సో సాయంత్రం ఫ్లైట్లో సాయికృష్ణ అని చెప్పిన రామారావు కుమారుడు మరొకరి తర్వాత వాళ్ళిద్దరిని దాంట్లో ఏర్పాటు చేసి ఫోటో పంపించాం హైదరాబాద్. పంపించినప్పుడు రామోజీరావు గారు చెప్పారు నేను ఈనాడు కొద్దిగా డిలే చేస్తానని. మేము మళ్ళీ రామనాథ్ గోయంకా గారి ఆఫీస్కి ఫోన్ చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇక్కడ సుందరం అని రిపోర్టర్ ఉండేవాడు. అప్పుడు ఈ రిపోర్టర్స్ అంతా చాలా చురుగ్గా ఉండేవాళ్ళు, అందరూ అర్థం చేసుకున్నారు అన్యాయం జరిగిందని. పత్రికలు కూడా రామారావు గారు వైపే మొగ్గు చూపాయి. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ సుందరం, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని హిందూ, ఆయన శాస్త్రి గారిని చెప్పని ఈనాడు అలా ఉండేవాడు, ఆ సింహం అని చెప్పండి ఎక్కడికి రానికి రిపోర్టర్. సో మేము రిక్వెస్ట్ చేస్తే ముఖ్యంగా ఈనాడు అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు డిలే చేశారు సాయంత్రం. ఈ ఫోటో వెళ్ళి ప్రింట్ కావాలి కదా, ఇప్పుడు ఎడిషన్స్ ఎక్కువైనాయి, ఎక్కడికక్కడ ప్రింట్ అవుతున్నాయి. అందుకని మీకు రాత్రి 12:30 దాకా వచ్చిన వార్తలు కూడా కవర్ అవుతున్నాయి పత్రికల్లో. అప్పుడు ఆ పరిస్థితి లేదు. 11ంటికే ఎడిషన్ క్లోజ్ అయ్యింది. ఉదయాన్నే వ్యాన్లు ఇచ్చి బస్సులో పెట్టి అన్ని జిల్లాలకు పంపించాలి. పేపర్ ఎవరైనా అన్ని జిల్లాలకు చేరాలంటే సులభమైన విషయం కాదు. అందుకని డిలే చేశారు. డిలే చేసి మరుసటి రోజు పేపర్లో అసలు ఢిల్లీలో నకిలీ హైదరాబాద్లో అని ఫ్రంట్ పేజీలో, ఒరిజినల్ ఇన్ ఢిల్లీ, డూప్లికేట్ ఇన్ హైదరాబాద్ అని ఈ 18 మంది ఫోటో రామారావు గారు మధ్యలో ఉన్న ఫోటో వేశారు. వేయడంతో కుట్ర బట్టబయలైపోయింది. ఆ తర్వాత రాష్ట్రపతి గారు చూశారు. అప్పుడు రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు మాట్లాడుకున్నారని చెప్పబడే విషయం అయితే ఉందో మాకు ఒక సైంటిస్ట్ ద్వారా తెలిసింది. ఆ సైంటిస్ట్ ఇందిరాగాంధీ గారిని కలిశాడు. ఆయన అడిగి చాలా గౌరవం, నాయుడమ్మ గారని ఆమెకి, ఆయనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు అంటే మీకు చాలా మంచి పేరు ఉంది ప్రపంచం అంతా, కానీ ఇప్పుడు అనవసరంగా మీరు మెజారిటీ ఉంటే రద్దు చేశారు, ఇది అనవసరంగా యాడ్వర్స్ అవుతుంది కదా అని మాట సందర్భంగా అంటే నాకు వాస్తవం తెలవదు. రద్దు చేసిన గంటల్లో మెజారిటీ అంతా ఇటు వచ్చేస్తారని చెప్పి మా అబ్బాయికి రామ్లాలు అలాగే ఈ నాన్న భాస్కర్రావు గారు వాళ్ళు చెప్పారు. అందుకని నేను పొరపాటు పడ్డాను అని అంటే, ఇప్పుడు ఏముందమ్మా మళ్ళా తిరిగి అసెంబ్లీలో మెజారిటీ రుజువుపరుచుకోవడానికి అవకాశం వస్తే అవకాశం ఇవ్వండి అని చెప్తే ఆమె రాష్ట్రపతి గారికి సలహా ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి సలహా మేరకు దాదాపు 1 నెల అయింది ఇదంతా జరిగింది. వాళ్ళని అంటే ఈ లోపు మళ్ళీ కర్ణాటక తీసుకెళ్లారు కదా. ఎందుకు తీసుకెళ్ళామంటే ఇక్కడ మళ్ళీ వస్తే ఏం చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ నంది హిల్స్కి కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ఆయన ఆదరించాడు. రామారావు గారు అంటే బాగా గౌరవం ఉంది దానికి. ఆయన కూడా కాంగ్రెసేతర పార్టీ కాబట్టి, జనతా పార్టీ కాబట్టి ఆదరించాడు. అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ రఘుపతి అని మన తెలుగు ఆయన ఒక ఆయన మంత్రిగా ఉంటే చిత్తూరు ఆయన్ని పెట్టి మీరు చూసుకోండి అని చెప్తే ఆయన మైసూరులో దాసప్రకాష్ హోటల్లో వస్తే ఏర్పాటు చేసి ముందు నంది హిల్స్లో ఎన్ని రోజులు ఎక్కువ ఉండలేం కదా, అందుకని దాసప్రకాష్ హోటల్లో పెట్టాడు. అక్కడ నాకు గుర్తుంది త్రిపురార్ అనే ఒక హోటల్ ఉంది నెల్లూరు, వాళ్ళది నాన్ వెజిటేరియన్ దొరుకుతుంది. దాసప్రకాష్ నాన్ వెజిటేరియన్ సర్వ్ చేయరు. ఈ శాసనసభ్యుల్లో కొంతమంది కొద్ది రోజుల తర్వాత కొనడం మొదలుపెట్టారు. ఏంటి ఇదని అప్పుడు ఆడు చెప్పించి బయట ఒక షామేనా వేసి ఆడ నాన్ వెజిటేరియన్ తీసుకొస్తే నాన్ వెజిటేరియన్ తినడం, తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఉండేట్టుగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది శాసనసభ్యులు. అలా కర్ణాటకకి వెళ్ళడం. ఆ తర్వాత ఎప్పుడైతే బల పరీక్షకు కేంద్రం నుంచి సూచన వచ్చి గవర్నర్ అనుమతి ఇచ్చాడో అప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ బస్సుల్లో
అందరూ అటు అనంతపురం బళ్ళారి రికాల్ చేశారు. తీసుకొచ్చి ఇక్కడ మన హైదరాబాద్కి వద్దామని ప్రయత్నం చేసాం. అప్పుడు కూడా బయట ఊరి బయట ఆపి మమ్మల్ని శంషాబాద్ దగ్గర ఊరిలో రాకుండా పోలీసులు అడుక్కున్నారు. అడుక్కున్నప్పుడు నాకు బాగా గుర్తు, అధికారులతో మేము వాదిస్తున్నాం, నేను జయపారెడ్డి గారు కొద్దిగా దూకుడుగా ముందుకు వెళ్తుంటే సిఆర్పి వాళ్ళు నెట్టేశారు మమ్మల్ని. సిఆర్పి వాళ్ళకి వెంకయ్యనాయుడు ఏంది, జయపారెడ్డి ఏముంది, ఎవరైతే ఉంది అన్నట్టుగా వాళ్ళు అప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంటే పోలీస్ అధికారి ఒక ఆయన వచ్చి చెప్పాడు, సార్ మీరు మాకు ఉత్తర్వులు ఉన్నాయి కానీ మిమ్మల్ని ఆపేయంటే ఇది చట్టం అంగీకరిస్తుంది, కానీ మేము ముఖ్యమంత్రి ఆ యొక్క ఇచ్చిన ఆజ్ఞను పరిపాలించాలి, అందుకని కాసేపు మేము గట్టిగా మాడుతుంటాం, మీరు ఓపిక పట్టండి, తర్వాత మిమ్మల్ని వదిలిపెడతా వెళ్ళండి అన్నాడు. అలాగే కాసేపు మాట్లాడి తర్వాత తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో బల పరీక్ష జరిగింది. అసెంబ్లీ బల పరీక్ష కూడా దుర్మార్గం చేశారు. దుర్మార్గం చేసి ఆ సీట్లు నెట్టి పెడితే మేమందరం కాస్త ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి పర్వాలేదు, కానీ జయపారెడ్డి గారి కాళ్ళు పై ఆ టేబుల్ నెట్టినప్పుడు కిందకి మధ్య గ్యాప్ తక్కువైపోతుంది. ఆయన తన కర్ర అడ్డం వేసాడు. ఇప్పుడు చంక కర్ర ఉండేది ఇప్పుడు జయపారెడ్డి గారికి మొదట, ఆ తర్వాత మళ్ళీ చేతుకి స్టిక్స్ వచ్చాయి. మొదట ఒక పెద్ద కర్ర పెట్టుకున్నవాడు, దాన్ని అడ్డం వేయడు, దాంతో ఆగింది. ఆడ కూడా రకరకాలు దూషించారు, అనేక రకాలుగా రెచ్చగొట్టారు. మేమందరం ముందు రోజు స్టూడియోలో ఒక సమావేశం నిర్వహించి దాంట్లో అనుకున్నాం, రేపు రెచ్చగొడతారు, సభ జరగనీయకుండా చేస్తారు, మనం అందరం సంయమనంగా ఉండాలా, వాళ్ళు ఏమన్నప్పటికీ కూడా మనం పట్టించుకోకూడదు, మనకు కావాల్సింది మన సంఖ్యను చూపించడం అంతే అని చెప్పి. నాకు బాగా గుర్తుండి, అంటే నేను కూడా అప్పుడు బడ్డింగ్ జర్నలిస్ట్గా ఉన్నాను. మత కల్లోలాలు జరిగినాయి హైదరాబాద్లో, పెద్ద ఎత్తున మత కల్లోలాలు జరిగినాయి. అంటే ఏదో రకంగా ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఒక రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అనే ఒక ప్రయత్నం కూడా జరిగినట్టుంది కదా. ఏదో రకంగా రామారావు గారిని తరలి మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వకూడదు అనేది ఒకటి. రెండోది, దానికి అవసరమైతే రాష్ట్రపతి పరిపాలనకైనా సరే సిద్ధం చేయాలి, కానీ అధికారం మాత్రం ఆ పక్కకు పోకూడదు అనేది వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు. ఈ మజ్లిస్ పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడింది అప్పుడు అంతా కూడా. కానీ మిగతా ప్రతిపక్షాలని ఐక్యంగా ఉండడం వల్ల కమ్యూనిస్టులు, అలాగే ఈ బీజేపీ, అలాగే జనతా పార్టీ, వీళ్ళందరూ సోషలిస్ట్ భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఒకటయ్యారు, ఒకటే తాటిపై నిలబడ్డారు. అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. శంకర్ దయాళ్ శర్మ గారు గవర్నర్గా వచ్చారు. అవును, మధ్యలో శంకర్ దయాళ్ శర్మ గారు తర్వాత వచ్చారు గవర్నర్గా. అంటే ఇతన్ని రీకాల్ చేశారు కదండి. తర్వాత గవర్నర్ కూడా రీకాల్ చేశారు. ఎప్పుడైతే సభ జరిగి ఆ సభలో కూడా రెచ్చగొట్టిపోయినా మనం ఎవరు రెచ్చగొట్టకుండా ఉండిపోయామో, ఓటింగ్ జరిగిందో 163 మంది ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మెజార్టీ వచ్చింది. తప్పనిసరిగా ఈ పిలిచి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల, అంటే ఏదైనా ప్రభుత్వం మైనార్టీలో పడితే బలాబలాల్ని అసెంబ్లీలో చేయాలి తప్ప గవర్నర్ బంగ్లాలో కాదు అనేది తర్వాత సబ్సిక్వెంట్గా సుప్రీంకోర్టు కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ది స్ట్రెంగ్త్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని, ఎక్కడైనా అక్కడైనా కూడా. తర్వాత సార్ నాకు బాగా గుర్తు, అప్పుడు హైదరాబాద్కి మొత్తం నేషనల్ ప్రెస్ అంతా రప్పించారు. రామకృష్ణ స్టూడియోలో కుల్దీప్ నాయర్, అరుణ్ శౌరి, అంటే హూ ఈజ్ హూ ఇన్ ద నేషనల్ ప్రెస్ అందరూ ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ చొరవ తీసుకోవడము. తర్వాత అరుణ్ శౌరి గారు అప్పుడు ఎడిటర్గా ఉన్నాడు మొదట, అంతకుముందు ఆయన చోర్ రామస్వామి చెన్నై నుంచి, ఆయన రుస్తుంజీ అని మాజీ బిఎస్ఎఫ్ ఇదిగా ఉన్నాడు, చీఫ్గా ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు రావడంతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, మధు దండావతే గారు, అలాగే ఇతర సీనియర్ నాయకులు వాళ్ళు కూడా వచ్చారు స్టూడియోకి. వచ్చి మొరేల్ బూస్టప్ చేయడానికి, చేస్తున్న పోరాటానికి సపోర్ట్గా ఉండడం కోసం వీళ్ళందరూ. అందువల్ల నేషనల్గా మీడియా దీన్ని బాగా హైలైట్ చేయడం, ఇది జరిగిన దుర్మార్గం అవుతుందో బాగా ఎక్కువ. అందులో మీ పాత్ర బాగా కీలకమైన ఆ నెల రోజుల్లో, ఒకటేమో యుక్త వయసులో ఉన్నాం, 2 కాంగ్రెస్ వ్యతిరేక భావాలు గట్టిగా ఉన్నాయి, 3 రామారావు గారు ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయితే ఆయనకి అన్యాయం జరిగింది అనే భావం కూడా ఉంది. అందువల్ల నేను చురుగ్గా దాంట్లో పాల్గొన్నాను. నేను, అలాగే జయపారెడ్డి గారు, ఇందాక చెప్పిన పి రామచంద్రారెడ్డి గారు, మేమంతా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రతి వ్యూహాన్ని ఏర్పాటు చేయడం. అలాగే శాసనసభ్యులకు మొరేల్ బూస్టర్ రోజు ఒక సమావేశం జరిగేది. ఆ సమావేశంలో మాడేవాళ్ళం. వాళ్ళు ఏదైనా ఆ రోజు వార్త ఏమైనా వస్తే ఆ వార్త కౌంటర్గా ఇది అని మనం వైపు చెప్తుండేవాడు. ఒకటేమో అందరూ ఉండిపోవడం సామూహికంగా, సైకలాజికల్గా. రెండోది ఈ సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉండడంతో శాసనసభ్యులు మనోధైర్యంగా ఉన్నారు. ఉండి రామారావు గారి పట్ల అభిమానం ఉంది చాలామందికి, కానీ మనం ఇంకేం చేయగలమనే భయం కూడా కొంతమందికి ఏర్పడింది.
పోద్ది ఎలాగో ప్రభుత్వం అనుకో పోద్ది అన్నప్పుడు అందరూ ఎంత గట్టిగా ఉంటారో ఎంత ఇది బలహీనంగా ఉంటారో మీకు తెలుసు కదా. ఆ పరిస్థితి ఉండింది. బట్ ఈ సామూహికంగా ఉండి కలిసి ఉండడం వల్ల ఈ నేషనల్ మీడియా అలాగే నేషనల్ పొలిటికల్ లీడర్షిప్ అంతా ఫర్మ్గా సపోర్ట్ చేయడం వల్ల తిరిగి మళ్ళా ప్రభుత్వం వచ్చేదానికి ఇందిరాగాంధీకి అది పెద్ద జోల్ట్ అనుకుంటాను. చాలా పెద్ద ఎదురు దెబ్బ ఆమెకి ఇందిరాగాంధీ గారికి. ఎందుకంటే మీకు నంబూద్రిపాది గారి ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు కూడా ఇట్లాంటివి జరగల. 1957లో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం నంబూద్రిపాది గారి నాయకత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో ఏర్పాటు చేసింది. అప్పుడు డిస్మిస్ చేశారు. చేస్తే కొంత ప్రొటెస్ట్ వచ్చింది, కానీ అన్ని పక్షాలు ఐక్యంగా ఉండి పోరాడము ప్రజల్లో పెద్ద ఇతర రామారావు గారి వ్యక్తిగతమైన ఆకర్షణ పలుకుబడి ప్లస్ ప్రతిపక్షాలని ఒక తాటిపై రావడంతో ప్రజల్లో కూడా స్పందన. పైగా ఆయన ఆపరేషన్ చేయించుకొని వస్తే ఈ విధంగా చేశారు. ఆయన కప్పుకొని గుడ్డ తీసి చూపిస్తే జనానికి అందరికి చాలామందికి బాధ కలిగింది. ఎందుకంటే ఆయన్ని ఆ విధంగా చూసిన వాళ్ళు ఈ విధంగా కావడం ఏందని చెప్పని. దాంతోపాటు రామారావు గారు విజయవాడ నుంచి అనంతపురం వరకు ఒక యాత్ర చేపట్టేట్టుగా ఏర్పాటు చేశాం జనంలోకి వెళ్ళడం కోసమని. ఆ యాత్ర దానికి కావాల్సిన ఐడియాలు ఆలోచనలు మేము ఇచ్చినా ఆ యాత్ర దాని నిర్వహణ దానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుడు ప్లస్ పార్టీ కూడా ప్రధాన కార్యదర్శి కాబట్టి వాళ్ళు చూడడం. సో అనంతపురం దాకా వెళ్ళేసరికి అసలు జనము ఎంత ఆక్రోశం ఎంత ఆవేశం ఎంత ఆందోళన వ్యక్తపరిచారంటే ఫైరింగ్ కూడా జరిగింది. కొంతమంది చనిపోయారు. మరి అనంతపురం ఇది పీక్ అనమాట. ఆయనకి వెళ్ళిన తర్వాత జనంలో ఎలా ఉంది ఆదరణ అనే విషయం తెలుసుకునే దానికి ఒక అవకాశం కలిగింది. ప్రజాందోళన కూడా రెండవసారి మళ్ళీ ఆయన్ని అన్యాయం జరిగిన ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేయాలనే ఆందోళన చరిత్ర స్థాయిలో నిలబడుతుంది. 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం దాని పేరు. సో దానివల్ల తర్వాత మీకు అంటే ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ జరిగింది, తర్వాత లోక్సభ ఎలక్షన్లు వచ్చినాయి. అంటే దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ గారి సానుభూతి పవనాలు వీచిన ఏపీలో మాత్రం అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ అంటే హైయెస్ట్ నంబరు రావటం, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష అంటే హోదా లేకపోయినా కూడా రావటం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. ఈ ప్రభుత్వం తిరిగి వచ్చింది, రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు ఆయన చిన్న సమావేశం పెట్టాడు. ఆ సమావేశాన్ని నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను నేను. అప్పుడు నాకు గుర్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు, ఉపేంద్ర గారు, రామోజీరావు గారు కూడా ఉన్నారు దాంట్లో. నన్ను పిలిచారు. ఏంటంటే రామారావు గారు చెప్పారు, బ్రదర్ అసెంబ్లీని రద్దు చేద్దామని చూస్తున్నామని. మళ్ళా రద్దు చేస్తున్నామని చూస్తామంటే నేను ఎట్లా రద్దు ఎట్లా చేస్తారన్నా, ఎందుకు అనవసరం. అవి వీళ్ళందరూ శాసనసభ్యులు ఎవరెవరు ఎలా వ్యవహరించారో మీకు తెలుసు కదా, వాళ్ళ ముఖాలు చూడండి అంటే కదా. అందుకని నేను మొత్తం మళ్ళీ కొత్త ముఖాలను తీసుకురావాలా, అందుకని నేను రద్దు చేయాలి బ్రదర్ అన్నాడు. ఇంకా కొన్ని కారణాలు చెప్పాడు, కొంచెం చిన్న వాడి గురించి మనం మాడాల్సిన అవసరం లేదు అని చెప్తే నేను అన్నాను, మీ ఆలోచన మంచిదే కానీ అసెంబ్లీ రద్దు కాదు అన్నాడు. ఎందుకు కాదు, నేను ముఖ్యమంత్రిని, నేను కోరుతున్నాను, నా తీర్మానాన్ని అంగీకరించాలి కదా అన్నాడు. ఆయన అంటే నేను చెప్పాను, మీరు తీర్మానం చేసినా అతను అంగీకరిస్తాడని నమ్మకం లేదు గవర్నర్ అని. అంటే ఏం చేయాలని ఆయన కొద్దిగా అసహనంగా ఉన్నాడు. అలాగే పక్కన ఉపేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు ముందు మాడుకున్నట్టున్నారు. నేను చెప్పాను, ఆయన రద్దు చేస్తాడో లేదో తెలుసుకోకుండా మనం అది చేయడం మంచిది కాదు. ఎలా తెలుసుకోవాలంటే నేను చెప్పాను, నాకు చో రామస్వామి గారు అంతకుముందు ఒకసారి చెప్పాడు నాతో. శంకర్ దయాళ శర్మ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నన్ను రాజ్భవన్లో ఉండమని కోరాడని, అందుకని చోకు ఫోన్ చేద్దాం, చేసి రిక్వెస్ట్ చేద్దాం ఆయన హైదరాబాద్ రమ్మని. ఆయన వస్తాడు, రాజ్భవన్లో ఉంటాడు, కనుక్కుంటాడు శంకర్ దయాళ శర్మ గారిని. కొంత శంకర్ దయాళ శర్మ గారు కొద్దిగా దైవభక్తి గలవాడు, పాపభీతి గలవాడు, అందుకని తెలుసుద్ది కొంత విషయం మనకి, దాన్ని బట్టి నిర్ణయిద్దాం అన్నాం. వీళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు మిగతా వాళ్ళు, ఏంటి ఇంకా డిలే అయింది అన్నట్టుగా. రామారావు గారు అన్నారు, బ్రదర్ ఏం చెప్పినా మన మంచి కోసం చెప్తారు కదా, సరే అలాగే చేద్దాం కానివ్వండి అన్నాను. ఫోన్ చేసాం, ఆయన వచ్చాడు. వచ్చినా ఆయన కలిసాడు గవర్నర్ని. గవర్నర్ చెప్పాడు, చాలా మంచి పని చేసావయ్యా, నాకు ఇందిరాగాంధీ అంటే చాలా గౌరవం, ఆ మాట కాదని నేను, కానీ వెంకటేశ్వర స్వామి అంటే కూడా చాలా భక్తి నాకు. ఇక్కడ రామారావు గారికి అన్యాయం జరుగుతుందని నాకు తెలుసు, అందుకని నేను ఆ తీర్మానాన్ని అంగీకరించలేను, అలా అని కాదని చెప్పాలంటే కూడా నాకు చాలా బాధగా ఉంది. నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు, వెళ్ళి రామారావు గారికి చెప్పు రద్దు చేసుకోమని చెప్పి రికమెండ్ చేసినా నేను చేయలేను అని చెప్పి తిరిగి వచ్చి ఆయన చెప్పాడు. చెప్తే అప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యపోయి, అదేంటి ముఖ్యమంత్రి అంటే మొన్ననే నీకు అవకాశం ఇచ్చావు, నువ్వు జరిగి నడపలేకపోయావు ప్రభుత్వాన్ని, అందుకని మళ్ళా ప్రత్యామ్నాయంగా ఇంకోని పిలిచే ప్రయత్నం అయినా చేస్తాం అనేది వాళ్ళ యొక్క ఎత్తుగడ. అప్పుడు సరే కొద్దిగా అసంతృప్తి అయినా కూడా వీళ్ళందరూ ఒప్పుకున్నారు.
మార్గాంతరం లేదు కదా, తెలిసింది గవర్నర్ యొక్క ఆలోచన అటు ఆగిపోయింది. తర్వాత ఎందుకు అంగీకరించారంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ మధ్య ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఒక సానుభూతి పవనాలు బాగా వీచాయి. ఆ సానుభూతి పవనాలప్పుడు ఇక్కడ మళ్ళా రామారావు గారు అసెంబ్లీ రద్దు చేద్దామని ప్రతిపాదిస్తే అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శివశంకర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పరచుకొని వీళ్ళలో కొంతమంది అడిగితే ఆయన రాజీవ్ గాంధీతో మాట్లాడారు. ఢిల్లీలో చెప్పాడు ఆయన, అమాయకుడు అసెంబ్లీ రద్దు చేస్తానంటున్నాడు, ఇప్పుడుండే ఈ సానుభూతిలో మొత్తం అంతా పోద్ది, అందుకని అంగీకరించాడు. ఒప్పుకొని ఎలక్షన్ జరిగితే దేశం అంతా కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మాత్రం రామారావు గారికి అన్యాయం జరిగింది. రామారావు గారి పట్ల సానుభూతి ఆయన ప్రభావంతో ఇక్కడ మన తెలుగుదేశం గెలిచింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారితో ఏమైనా మాట్లాడారండి, అంటే ఈ డిజాల్వ్ చేయడానికి? నాకు తెలుసులేదు. లేదండి. రాజీవ్ గాంధీ, రామ్లాలు వాళ్ళు కలిసి చేసిన ఆలోచన ఇది. భాస్కర్ రావు గారు వీళ్ళంతా కలిసి చేసినారు. అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నట్టు. అవును, పార్టీ యువకుడు. ఆయన మాట నిదానంగా ఆయన వైపు మొగ్గుతూ ఉంది ఇందిరాగాంధీ గారు అప్పుడు. సరే, అంటే 85లో మళ్ళీ తిరిగి ఆయన సీఎం అయిన తర్వాత 89 మధ్యలో చాలా అంటే కార్యక్రమాలు ఆయన తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే నేషనల్ ఫ్రంట్ అనే దాని మీద. అంటే దానికంటే ముందు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి రమ్మని ఆహ్వానించారా? అప్పుడు ఇది అయిన తర్వాత రామారావు రోజు పిలిచారు. సరే, జయపాల్రెడ్డి నేను వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పాడు, బ్రదర్ మీరిద్దరూ చాలా గట్టిగా నాకు అండగా నిలబడ్డారు, అందువల్ల మీ మీద నాకు గౌరవం ఉంది, కాబట్టి మీరిద్దరూ మా ప్రభుత్వంలో చేరండి అని చెప్పాడు. తెలుగుదేశంలో చేరమని నేరుగా అడగల, ప్రభుత్వంలో చేరండి అన్నాడు. అంటే మేమన్నాము ప్రభుత్వం తెలుగుదేశంది, దాంట్లో మేము ఎట్ట చేరుతాం, అందువల్ల మేము చేరలేమన్నాడు. అంటే రామారావు గారు తెలివిగా ముందు ఆలోచించినట్టున్నాడు ఆయన, నువ్వు తెలుగుదేశంలో చేరబడలేదు, మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో చేరండి, మనం అంత కోయిలేషన్ లాగా ఉంటుంది, మీరిద్దరు ఉంటే నాకు ప్రభుత్వానికి మంచిగా ఉంటుంది అన్నాడు. రామోజీరావు గారు కూడా అప్పుడు మేము అడిగినప్పుడు ఆయన మంచిది, ఆయన ఏదైనా పొరపాటు చేసినా దాన్ని సరిదిద్దగలవాడు, మీకు చెప్పగలవాడు నేరుగా మీరు ఆయనకి, అందుకని ప్రభుత్వంలో చేరండి అని చెప్పాడు. ఆయన కూడా సలహా ఇచ్చాడు. జయపాల్రెడ్డి గారు నేను ఆడుకున్నాం, ఈయన ఆవేశపరుడు, మనం చెప్పే ఆలోచనలు ఒకసారి ఆయన నచ్చకపోవచ్చు, అనవసరంగా మళ్ళీ ఎందుకు మనం తేడాలు తెచ్చుకోవడం, మేము పోయి చెప్పాం, సార్ మేము ప్రభుత్వంలో చేరలేము, మీరు మమ్మల్ని పిలవడం మాకు చాలా గౌరవకారణం, మీకు ధన్యవాదాలు. మీరేమి టెంప్ట్ అవ్వాలా? మేము టెంప్ట్ కాదు, సిద్ధాంత రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం, బలమైన సిద్ధాంతాల రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ విషయంలో క్లారిటీ ఉండింది మనసులో. తర్వాత వాళ్ళు తెలుసుకుంత ఈయన ఆవేశం అవి ఎలా ఉంటాయని, అందుకని చెప్పాం. చెప్తే ఆయన సరే ఇష్టంగానే మంచిగా ఉన్నాడు. సరే ఏం చేద్దాం, అలాగే బ్రదర్ మంచిగానే కలిసి మనం మాడుకుంటుందాం అని చెప్పాడు. కొంతకాలం మాట్లాడి సాగుతుండేవి. మరి 85లో అప్పుడు మీరు ఓటమి చెందడానికి కారణం ఏంటండి? అంటే అప్పుడు ఏమైందంటే నేను ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాను. ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ఉండి 78లో, తర్వాత రెండోసారి 83లో ఎమ్మెల్యేగా ఉన్నాను. కాంగ్రెస్ ప్రపంచంలో నెల్లూరు జిల్లాలో 11 సీట్లు ఉంటే 10 కాంగ్రెస్ గెలిచింది. 78లో నేను ఒక్కడే గెలిచాను జనతా పార్టీ. అప్పుడు 83లో తెలుగుదేశం ప్రభంజనం వేసింది. జిల్లాలో 11 సీట్లు ఉంటే 10 సీట్లు తెలుగుదేశం గెలిచింది. నేను ఒక్కడనే బీజేపీ తరఫున, అప్పుడు జనతా పార్టీ చీలిపోయి బీజేపీ అయింది కదా, గెలిచాను. దానికి కారణం ప్రజలతో నిత్య సంబంధాలు పెట్టుకోవడం, మనకి పలానా వాళ్ళు శాసనసభ్యుడిగా ఉంటే మనకు గౌరవం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఉదయగిరి అనే భావం కూడా ప్రజలు ఉన్న. అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి, అక్కడ ఆ ఏరియాకంతా ఎలక్ట్రిసిటీ విషయంలో, నీటిపారుదల విషయంలో, విద్య విషయంలో అభివృద్ధి పనుల పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉండడం వల్ల ఆ విధంగా ప్రజలు అభిమానించారని భావిస్తున్నాను. 83లో ఎప్పుడైతే గెలిచామో రెండోసారి, మళ్ళీ 85లో రద్దు చేశారు కదా, మనం అనుకున్న నేపథ్యం చూస్తే అప్పుడు అక్కడ ఒక చర్చ కొంత మొదలైంది. కొంతమంది చర్చ రావనెత్తారు తెలుగుదేశంలో స్థానికంగా ఉన్నవాడు. ఇంకెప్పుడు నేను మనకి వెంకయ్యనాయుడు గారే 83లో ఆయన గెలిచాడు, 78లో గెలిచాడు, 83లో గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు గెలుస్తాడు, ఇంకిప్పుడే ఉంటాడు, ఎప్పుడు ఉంటాడో మనకు అవకాశం లేదని వాళ్ళలో వాళ్ళు మాడుకుంటున్నారు. నాకే సూచాయిగా తెలిసి నేను ఏమనుకున్నానంటే ఓకే సరే, నేను ఎక్కడి నుంచైనా గెలవగలనే ఆత్మవిశ్వాసం నాకు ముందుగా ఉండేది. నేను జయపాల్రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ నిలబడే గెలవగలవండి, ఎందుకంటే ఆ పత్రికలు ఇచ్చిన ప్రాధాన్యత, ప్రజల్లో అభిమానం ఆ విధంగా ఉంది, పర్ఫార్మెన్స్ చూసి ప్రజల్లో ఆదరణ అలా ఉండేది. గెలుస్తామని ఆత్మవిశ్వాసం మెండుగా ఉండింది. మెండుగా ఉన్నప్పుడు నేను పక్కన ఆత్మకూరు ఉంది,
అక్కడ సమితి ప్రెసిడెంట్గా ఉన్న తిరుపతి నాయుడు గారు రండి అన్నాడు. సరే, నెల్లూరు నుంచి పోయేటప్పుడు ముందు ఆత్మకూరు వస్తుంది, తర్వాత ఉదయగిరి వస్తుంది. ఉదయగిరి 100 కిలోమీటర్లు నెల్లూరుకి. సరే, ఇంకా దగ్గరలో ఉంది కదా, తరచుగా అతడు వచ్చి నాకు రెండోది కాన్స్టిట్యున్సీతో పాటు పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి నేను. మిగతా వాళ్ళకి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పరిమితమై ఉండలేను నేను. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం అంత సులభం కాదు. సరే, కొంత దూరం కూడా తగ్గుతుంది, ప్లస్ ఎక్కడి నుంచైనా గెలుస్తామనే భావంతో ఆత్మకూరు నేను ప్రిఫర్ చేసుకున్నాను. ఆ తర్వాత జయపాల్ అడిగాడు నన్ను, ఇంత తెలివిగల వాడివి ఏదైనా సర్వే చేయించుకోబడలేదా ఏ కాన్స్టిట్యున్సీకి పోవాలని, అలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయిందా అన్న. నేను ఎక్కడి నుంచైనా గెలుస్తాం అనుకుంటున్నాం కదా, అందుకని అక్కడికి వెళ్ళానన్న. జనం కూడా అలాగే ఉంది. వెంకయ్యనాయుడు గారు వచ్చారు ఇక్కడికి, చాలా పెద్ద మెజార్టీతో గెలిపిస్తారు ఈయన్ని అని చెప్పి అందరూ ఊహాగానాలు చేస్తున్నారు. అక్కడ స్థానికంగా కొంతమంది టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం టికెట్. వాళ్ళు స్థానికంగా వాళ్ళు ఎన్నికల వరకు నాతో ఉండి ఎన్నికల ముందు ఏజెంట్ ఫార్మర్ అయి తీసుకొని అవతల పక్కకి వెళ్ళిపోయి కొంత ప్లస్ గ్రామీణ ప్రజల్లో చాలామంది వెంకయ్యనాయుడు 20,000తో గెలుస్తాడు, 10,000తో గెలుస్తాడు అని చెప్పని అప్పుడు జొన్న కోత జరుగుతున్నాయి. చాలామంది జొన్న కోతలో కూడా వెళ్ళారు, ఎటా గెలిచేస్తాడు కదా ఏందన్నట్టుగా. అది కూడా కొంత ఏమరపాటు కూడా కొంత కారణమైంది. ఏదేమైనా కానీ అప్పుడు మీరు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారా? మొదట అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా రాజకీయ జీవితంలో ఉదయగిరి ప్రజల రుణం ఎప్పుడు తీర్చుకోలేండి. నేను ఎవరో తెలవనప్పుడు చిన్న వయసులో నన్ను ఆదరించారు. తర్వాత ఆత్మకూరు ప్రజలు కూడా మర్చిపోను. నేను ఓడించినందుకు కాదు, వాళ్ళు ఓడించబట్టి నేను పైకి వెళ్ళాను. వాళ్ళు నన్ను గెలిపించుంటే ఆత్మకూరు అసెంబ్లీ ఇక్కడే ఉండేవాడిని రాష్ట్రంలో. ఎప్పుడైతే ఓడించారో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను, తర్వాత అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయ్యాను. ఢిల్లీ వైపు వచ్చి అంత స్థాయికి వచ్చే అవకాశం వచ్చింది. ఓటమి చేయడం వల్ల కూడా మేలు చేశారు నాకని చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మామూలుగా. తర్వాత సార్ ఇందాక మీరు చెప్పినట్టుగా 84 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం తర్వాత జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చినాయి. ముఖ్యంగా సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్లో అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి. ఇందాక మీరు చెప్పినట్టుగా మైనార్టీలో పడినప్పుడు శాసనసభ్యుల బలాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ దాని మీదనే నిర్ణయించాలి తప్ప గవర్నర్ బంగ్లాలో కాదు అనేది ఒకటి వచ్చిందండి. అదేవిధంగా రాష్ట్రాల హక్కులు గురించి కూడా మీకు సర్కారియా కమిషన్ ఏర్పాటు అవ్వటం, ఇవన్నీ కూడా రామారావు గారి కాంట్రిబ్యూషన్ ఉందా? డెఫినెట్గా వాటి వెనక ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. మిగతా పార్టీలు ఇవన్నీ చెప్తున్నప్పటికి కూడా వాటికి అంత బలం చేకూరలా. ఎప్పుడైతే రామారావు గారు నినాదాల వరకే పరిమితం, నినాదాలని చెప్పడం, కోరికల వరకే, ఆకాంక్షల వరకే పరిమితం అని చెప్పి అనుకోవచ్చు మనం. ఎప్పుడైతే రామారావు గారు వచ్చి కేంద్రాన్ని, ఆ ఏకఛత్రాధిపత్యంగా నడుస్తున్న కేంద్రాన్ని ఎదిరించాడు, పోరాడాడు, దించేసినా కూడా మళ్ళీ తిరిగి పోరాడి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఆయన మాటకు విలువ పెరిగింది. దాంతోపాటు ఆయన ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీతో కలిసి పనిచేశాడు. ఈ పార్టీలన్నీ కలిపి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం, విజయవాడలో సభ పెట్టి అందరి నాయకులు అందరిని పిలవడం, తర్వాత మెడ్రాస్లో మెరీనా బీచ్లో కూడా పెద్ద సమావేశం ఏర్పాటు చేసి మొత్తం 5 కాంక్లేవ్ ఇవన్నీ కాంక్లేవ్లను ఏర్పాటు చేయడం, ప్రతిపక్షాల యొక్క ఐక్యత, ఈ ఢిల్లీ యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని మనం వ్యతిరేకించాలని అంటే నినాదంతో ఆయన ముందుకు వెళ్ళాడు. దానికి ప్రజల్లో బాగా ఆదరణ లభించింది. ఆ తర్వాత ఈ సర్కారీ కమిషన్ ఏర్పడడం, రాష్ట్రాలకు కూడా హక్కులు ఉండాలా. మనది ఫెడరల్ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే స్థానిక సంస్థలు, ఈ మూడింటికి కూడా రాజ్యాంగం నిర్వచించింది హక్కులు ఏముండాలని. కానీ ఆచరణలో కేంద్రం పెత్తనంగా ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు వివరించడం మొదలుపెట్టారు. కేంద్రం విద్య అన్నారు. అది ఆయన ఆవేశంలో ఆయన మాటలు అవి అనుకోండి. కేంద్రం మితి అట్ట అవుతుంది. పటిష్టమైన కేంద్రం ఉండాలా, పటిష్టమైన రాష్ట్రాలు ఉండాలా. కానీ ఆయన తన భావావేశంలో ఆయన దాన్ని ఆ విధంగా అభివర్ణించాడు. అంటే రాష్ట్రాలని చిన్నచూపు చూడటం వల్ల ఆయన కొంత హర్ట్ అవటం, అంటే కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తుంది ప్రతిదానికి. ఢిల్లీ చుట్టూ తిరగాలి, ఢిల్లీ ప్రభువులు వాళ్ళు అంతా పైన నిర్ణయిస్తారు, ఇది అన్యాయం అక్రమని తన ఫతికిలో ఆయన జనాల్లో బాగా పాపులరైజ్ చేయగలిగాడు. అంటే ఆ రోజుల్లోనే మీకు ప్లానింగ్ కమిషన్ ఎన్టీఆర్ వ్యతిరేకించే వాళ్ళు అని ఉందని నిజమేనది. అంటే రాష్ట్రానికి కావాల్సింది ఏంటో రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి అభివృద్ధి పనులు, రాష్ట్రాలకు అభివృద్ధి ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవాలా, ఢిల్లీ నుంచి దాన్ని డిక్టేట్ చేయకూడదు అనేది ఆయన భావం. ప్లానింగ్ కమిషన్ రద్దు అని అన్నాడు, నాకు గుర్తులేదు. తర్వాత గవర్నర్ వ్యవస్థ కూడా రద్దు చేయాలని చెప్పి చెప్పాడు. డిమాండ్ గట్టిగా చేశారు. అంతకుముందు కూడా కొన్ని పార్టీలు చెప్పేవి, బట్ ఫైనల్గా అది జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కుదరలేదు దానికి. ఈ గవర్నర్ల వల్ల కదా ఇదంతా జరుగుతూ ఉంది, వీళ్ళంతా ఢిల్లీ ఏజెంట్లు అని.
అది ప్రజల్లో పాపులర్ అయింది. బట్ ఫైనల్గా పొలిటికల్ కాన్సెన్సస్ దాని మీద ఏర్పడలేదు. తర్వాత సార్ ఒక్కసారి మనం సినిమా రంగానికి చెప్పిన అదే వెళ్దాము. ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సంవత్సరం సార్. అంటే 75 ఏళ్ళు అయింది ఆయన మొదటిసారి మన దేశం అనే సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత. ఇప్పటికీ 75 సంవత్సరాలు. ఆ సందర్భంగా కూడా విజయవాడలో పెద్ద ఎత్తున వేడుకలు జరగబోతున్నాయి. సినీ నటుడిగా ఎన్టీ రామారావు గారిని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఆయన పోషించినటువంటి పాత్రలు కానివ్వండి, ప్రజల మీద ఆయన ప్రభావం కానివ్వండి. నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని ఆయనకి బిరుదు ఇచ్చారు కదా, దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన మంచి నటుడు, మంచి ముఖ వర్చస్సు కలవాడు, మంచి హావభావాలను మంచి కామకోటి పీఠాధిపతి గారు ఇచ్చారని అంటారు. ఆయన వారు ఇవ్వడం ఒక పక్క, రెండోది మనం చూస్తూ ఉంటేనే మనకు తెలుస్తూ ఉంది. మామూలుగా తెలుగు ప్రజలకు పరిమితమైన ఉంటే దీన్ని ఆయన దేశవ్యాప్తం చేశాడు కదా. మామూలుగా తెలుగు గుర్తింపు తెచ్చాడు. అంత మద్రాసీలు అని పిలిచేవాళ్ళకి తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చాడు. అందువల్ల ఆ పేరు వచ్చింది అనుకోండి. సినిమాల్లో ఆయన విలక్షణమైన నటన అన్ని వర్గాలను బాగా ఆకర్షించింది. ఆయన గ్రామీణ ప్రజలు ముఖ్యంగా ఆరాధించడానికి ప్రధాన కారణం ఆయన చేపట్టిన పౌరాణిక పాత్రలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఆ తర్వాత కాలంలో ఆయన తన ప్రతిభను చూపించాడు. ఈ రావణ బ్రహ్మలో ఉండే మంచి లక్షణాలు ఏందని ప్రతినాయక పాత్రలను కూడా వాటికి కూడా తగిన న్యాయం చేయాలనేది ఆయన మనసులో ఉన్న విషయం. అలాగే సామాజికమైన సంస్కరణ రావాలని పోతులు వీరబ్రహ్మ గారి చరిత్రను తీసుకొచ్చాడు. ఆయన మనసులో ఉన్న ఆలోచనలను సినిమా రూపంలో జనం ముందు పెట్టి ప్రజల్లో ఆదరణ కలిగించేదానికోసం ఆయన ప్రయత్నం చేశాడు. కౌబాయ్గా కూడా నటించాడు సార్. కౌబాయ్ చిత్రాల్లో కూడా జాన్ వెయిన్ అని హాలీవుడ్ యాక్టర్తో పోల్చేవాళ్ళు ఎన్టీఆర్ని. రామారావు గారు అన్ని రకాలైన పాత్రలు నిర్వర్తించాడు. అన్ని రకాల పాత్రల్లో జనాన్ని మెప్పించాడు చాలా వరకు. ఆఖరి రోజుల్లో కొంత వయసు పైబడిన తర్వాత కొన్ని వేసిన పాత్రలు కొన్ని జనానికి నచ్చలేదు, కానీ ఎందుకంటే వయసే కదా ఎంత అనుకున్నప్పటికీ కూడా. కానీ మిగతా తన కాలంలో దీర్ఘకాలం బ్రహ్మాండమైన నటుడుగా ఆయన ప్రజల చేత ఆదరణ పొందాడు. ఇక స్త్రీలు గ్రామీణ ప్రజలైతే ఆయన్ని రాముడుగా, శ్రీకృష్ణుడు ఫోటోలాగా ఆయన ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఆయన రాముడు, ఆయన కూడా రాముడు చూడాల, మనం కృష్ణుడు చూడలేదు. దానికి ఒక రూపకల్పన చేసి దాన్ని ప్రజల ముందు సినిమా రూపకంగా దగ్గరికి తీసుకెళ్ళాడు. కాబట్టి సహజంగా ప్రజలు ఆయన్ని ఆ రూపంలో ఆరాధించడం కూడా మొదలుపెట్టాడు. ఒక రకంగా ప్రజల ఆరాధ్యంగా తయారయ్యాడు. ఆరాధించడం, అభిమానించడం వేరు, ఆరాధించడం వేరు. ఈయన తెలుగు ప్రజలకు ఆరాధన కలిగించినట్టు నటుడుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఎన్టీ రామారావు గారు అనగానే ఆయన క్రమశిక్షణ గురించి చాలా మంది చెప్తారు. దాని గురించి మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఆయనలో బాగా ఇష్టమైన సమయపాలన, క్రమశిక్షణ. చాలా క్రమశిక్షణతో ఉండేది ఆయన. చాలా ఉదయాన్నే లేచేవాడు, వ్యాయామం చేసేవాడు, తయారైపోయేవాడు, సమావేశాలు పెట్టాడు. ఉదయాన్నే క్యాబినెట్ సమావేశం లేదా శాసనసభ్యుల సమావేశం ఉదయం 5:30కి 6 గంటలకి కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. అపాయింట్మెంట్ ఇస్తే అందరూ సాయంత్రం మధ్యాహ్నం 5 గంటలకు అనుకునేవాళ్ళు. ఉదయాన్నే 5 గంటలకు అపాయింట్మెంట్. అప్పుడు దాకా వెళ్ళలేదు. పత్రికా విలేకరులు హైదరాబాద్ కల్చర్, ఈ నిజాం నవాబ్ కల్చర్లో ఇదిగా ఉండి పత్రికల వాళ్ళు కూడా ఉదయాన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వేయడానికి వీలేదు. అందువల్ల ఉదయాన్నే అంత కష్టపడిన పోయేవాళ్ళు. ఆ తర్వాత జనం దాన్ని అభినందించడం మొదలుపెట్టారు. ఆయన చూపించిన పట్టుదల, ఆ క్రమశిక్షణ, ఆ సమయపాలన అందరికీ నచ్చింది. దాన్ని తన యొక్క ఆచరణలో చూపించి మిగతా వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించాడు. నేను అనుకుంటే ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా అదే వరవడి కొనసాగిస్తున్నారు చాలా వరకు. సార్, మీకు ఎన్టీ రామారావు గారి ఫస్ట్ పరిచయం ఎలా అయింది? అయినప్పుడు మీ స్పందన, ఆయన స్పందన ఎట్లా ఉంది? నాకు రామారావు గారు అంటే నటుడిగా గౌరవం ఉండే మామూలుగా. ఆయన సినిమాలు కూడా చూస్తుండేవాడిని. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కలిసింది మొదటిసారి. నేను వెళ్ళి కలిసి చూడడం. ఆయన చంద్రబాబు నాయుడు వివాహం సందర్భంలో కూడా నేను చెన్నైలో మారిస్ హోటల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా హోటల్లో ఉన్నాను. ఆ తర్వాత మాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఆయన ఆనంద్ గారిని, పిబి ఆనంద్ గారిని, వాళ్ళ ఇంట్లో నెంబర్ 9 గిరిజా, ఆ ఇంటి పేరు గిరిజా అని ఉండేదన్నమాట. ఆ రోడ్డు వాళ్ళ ఇంట్లో పెట్టారు నిశ్చితార్థం అంతా కూడా. అలా రామారావు గారితో
అంటే చంద్రబాబు గారి నిశ్చితార్థం రోజు ఎన్టీఆర్ గారిని కలిసారా? అంతకుముందు నటుడిగా ఎప్పుడు కలవరా? నటుడిగా రామారావు గారు అంటే అభిమానమే కానీ సందర్భం రాలా. సందర్భం అన్నిటికన్నా నాకు ముఖ్యంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్, ఈ క్రమశిక్షణ, ఆ దేశభక్తి, జాతీయ భావం, పొలిటికల్, యాంటీ కాంగ్రెస్ మైండ్ సెట్, అది ప్రయారిటీ. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అంతేగాని సినిమా అనే ప్రాధాన్యంగా ఉండేది కాదు. సినిమా చూస్తే రామారావు గారి సినిమా చూద్దాం, లేకపోతే శివాజీ గణేష్ సినిమా చూద్దాం, లేకపోతే నాగేశ్వరరావు గారి సినిమా చూద్దాం, లేకపోతే ఎస్వి రంగారావు ప్రధాన పాత్ర. నాకు ఎస్వి రంగారావు అంటే కూడా చాలా ఇష్టం. అటు నాకు సినిమాల్లో బాగా ఇష్టంగా ఉన్నవాళ్ళు నలుగురు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. 1 రామారావు గారు, 2 నాగేశ్వరరావు గారు, 3 ఎస్వి రంగారావు గారు, 4 సూర్యకాంతం గారు. వీళ్ళు నేను చాలా అభిమానించేవాడిని. ప్రజల్లో కూడా వాళ్ళ నటన వలన, ముఖ్యంగా నటన వలన అంత ఆకర్షణ ఉండేది. మిగతా తరం నటులంతా తర్వాత వచ్చిన వాళ్ళు కదా. ఆ విధంగా ఆయన మీద అభిమానం పెరగడానికి అదొక కారణం మొదట్లో. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన విధానాలు, కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చే దానికోసం ఆయన చేసిన ప్రయత్నాలు, దాంతో మరింత గౌరవం పెరిగింది. తర్వాత సార్ నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఇక్కడేమో ఆయన అధికారం కోల్పోయారు, విపి సింగ్ గారు ఏమో ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారిని ఉప ప్రధాని చేయాలనే ఒక ప్రతిపాదన వచ్చిందని అంటారు, కానీ విపి సింగ్ పట్టించుకోలేదనే ఒక విమర్శ ఉంది. ఈ నేషనల్ ఫ్రంట్ చొరవ ఏంది, దాన్ని చొరవ రకంగా చెప్పాలంటే దానికి ఆద్యుడు నాంది పలికింది ఆద్యుడు ఆయనే. అయినప్పటికీ కూడా ఆ తర్వాత సమావేశాలు పెట్టి కాంగ్రెసేతర పక్షాలను ఒక వేదిక మీదకి తెచ్చి కాంగ్రెసేతర శక్తుల యొక్క ఐక్యత కల్పించడానికి ప్రధాన విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు ఉప ప్రధాని వారిని, కానీ ఎన్నికల్లో ఓడిపోయినాడు ఆయన పార్టీ. అందువల్ల అది మైనస్ పాయింట్ అయింది. వాళ్ళు అంతా ఈయన వైపు మొగ్గు చూపలేదు. అప్పుడు తర్వాత సార్ అంటే అవినీతిని ఎప్పుడు ఆయన ఆమడ దూరం ఉంచేవాడు. ముఖ్యంగా అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కొంతమంది శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతుంటే సహించేవాడు కాదు. ఒక మంత్రి గారిని కూడా అరెస్ట్ చేయించాడు, తన క్యాబినెట్లో ఉన్న మంత్రిని. అదేవిధంగా తనకి వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళని కూడా ముఖం చూడను అని చెప్పి ఆయన శాసనసభను రద్దు చేయడం, ఇదంతా చూసిన తర్వాత ముఖ్యంగా బోఫోర్స్ అవినీతి మీద ఆయన జాతీయ స్థాయిలో చేసినటువంటి ఉద్యమం కూడా చెప్పుకోదగింది. 105 మంది ఎంపీలతో ఆయన రాజీనామా చేయించడం, ఇదంతా దాని గురించి ఒకసారి. ఇప్పుడు అవినీతి పరుల పార్టీ చండ శాసనుడు ఆయన. ఆ విషయంలో నో కాంప్రమైజ్ ఎట్ ఆల్, చాలా క్లియర్గా ఉండేవాడు ఆయన. అలాగే అదే ఆవేశంతో మాట్లాడుతుండేవాడు రామారావు గారు. దాన్నే ఈ రాజకీయాల్లో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ ఆయన ప్రస్ఫుటంగా చూపించేవాడు. ఈ బోఫార్స్కు వ్యతిరేకంగా, కుంభకోణానికి వ్యతిరేకంగా అందరినీ కూడగట్టడం, అన్ని పార్టీలో ఎంపీల చేత రాజీనామా ఇప్పించడంలో కూడా ఆయన చాలా ప్రముఖ పాత్ర నిర్వర్తించాడు. రామారావు గారు పరిపాలనలో ఉండే అవినీతిని పూర్తిగా తుదముట్టించాలని, అలాగే గ్రామీణ పరిపాలనలో ఉండేటి ఆ రోజుల్లో ఉన్న విలేజ్ కరణాల వ్యవస్థ అవుతుంది, పటేల్ పట్వారీ వ్యవస్థ, దాన్ని రద్దు చేయడానికి కూడా కారణం ఇదే. ఆయన మనసులో గట్టిగా ఉండిపోయింది, వీళ్ళు గ్రామీణ ప్రజలను వేధిస్తున్నారు అనే భావంతో దాన్ని రద్దు చేశాడు. జనం సంతోషంగా పండుగ జరుపుకున్నారు. నిజానికి తెలంగాణలో అది ఆర్థిక స్వాతంత్రం వచ్చింది మాకు అని ఆ భావంతో దీపావళి జరుపుకున్నారు కొన్ని దగ్గర, కానీ దానికి ప్రత్యామ్నాయం సరిగ్గా చూపించలేకపోయాడు. దాంతోపాటు వీళ్ళందరూ కూడా కొంత అలవాటు పడిపోయిన వాళ్ళందరూ అది పోవడంతో వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. రెండోది ప్రత్యామ్నాయం చూపించకపోవడం వలన ఆ తర్వాత నిలబడలేకపోయింది వ్యవస్థ. ఆయన మంత్రిని కానీ శాసనసభ్యుని కానీ అధికారిని కానీ ఎవరినైనా ఆయన ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఆ మెసేజ్ అందరికి వెళ్ళిపోయింది. అందుకని అందరూ భయంగా ఉండేవాళ్ళు. ఏదైనా చేయాలంటే రామారావు గారు ఉన్నారు పైన అనే భయం పరిపాలనలో ఆయన ఆ రోజుల్లో ఏర్పాటు చేశాడు. అందుకని నీతివంతమైన పరిపాలనకి ఆయన ఆ రోజు శ్రీకారం చుట్టి దాన్ని ఆచరణలో చేసి చూపించాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూత్ని, ఎడ్యుకేటెడ్ని బాగా ప్రోత్సహించారు కదండి. రాజకీయాల్లో ఆయన టికెట్ ఇచ్చేటప్పుడే ఒకటి పాత వాళ్ళలో మంచి పేరు ఉన్నవాళ్ళు, రెండోది యువకులుగా ఉన్నవాళ్ళు, రాజకీయం పట్ల అభిలాష ఉన్నవాళ్ళు, మూడోది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళ పట్ల ఆయనకి అభిమానం ఎక్కువగా ఉండేది. అందుకని అలాంటి వాళ్ళకి ఆయన టికెట్ ఇచ్చాడు. టికెట్ ఇచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. ఆ రెండోసారి రద్దు చేద్దాం అన్నప్పుడు కూడా ఆయన చెప్పింది ఇదే, మనం ఇలాంటి వాళ్ళని కాకుండా నేను చెప్పాను. ఆయన చేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు. అయితే అన్న దానికి దీనికి పెద్ద తేడా ఏముంటుంది రాబోయే రోజులు అంటే, వాళ్ళు ఎక్కడికి పోతారు బ్రదర్, నేను ఉన్నాను కదా చూస్తానన్నాడు.
కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు దాని ఫలితం ఏందో ఆయనకి తెలిసి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో మొత్తం ప్రక్షాళన చేయాలనే ఆలోచన ఆయనకు ఉండేది మనసులో. 85లో కొంతవరకు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశంగా ఉండేది. యువతకు ప్రాధాన్యత ఇచ్చి చాలామంది రాజకీయాలకు తీసుకొచ్చాడు కదా. అంతకుముందు లేని వాళ్ళని అనేక రకాల ఉన్నవాళ్ళు వ్యక్తులు పేరు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళందరూ రాజకీయాలకు రావడానికి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చి రాజకీయ నేపథ్యం లేదు. అంతకుముందు రాజకీయానికి దూరంగా ఉన్న కూడా ఆయన ఆహ్వానించాడు అందరినీ. ఆ తర్వాత యువతను గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించాడు. చదువుకున్న వాళ్ళు యూత్గా ఉండేవాళ్ళు అవుతున్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చాడు. సో ఇన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేయడానికి ఎన్టీ రామారావు గారికి ప్రేరేపించింది ఏమై ఉంటుందంటారు? ఏ పట్టుదల ఆయనకి సమాజ భక్తి ఎక్కువగా ఉండేది. సమాజానికి ఏదైనా చేసి చూపించాలి మనం, ఎన్టీఆర్ అంటే ఏంది అనేది ఆయన మనసులో ఆయన ఇస్తున్నాడు. ఎన్టీఆర్ అంటే మామూలుగా అన్నారు కదా ఎవరికి వాళ్ళు, బయట వాళ్ళు అన్నారు. ఆయన ఆ మార్పు ఈ బ్రాండ్ చేసి చూపించాలా ప్రతి రంగంలో ఎప్పుడు ఆయన ఆలోచించేవాడు, ఆ సంస్కరణలు తీసుకొచ్చేవాడు, తనదైన ముద్ర పరిపాలన పైన వేయాలనేది. ఇందాక మీరు చెప్పినట్టు రుస్తుంజీ గారిని కూడా సంస్కరణల కోసం ఒక కమిటీ వేసినట్టున్నారు. కమిటీ వేశాడు. సరే, తర్వాత మహిళలకి సంబంధించి కూడా ఆయన చాలా చేశారు కదా. ఆ మహిళలకి ఒకటేమో రిజర్వేషన్ పెట్టాడు, ఆస్తి హక్కులు. తర్వాత రెండోది ఆస్తి హక్కు ఇవ్వాలని పాత రోజుల్లో కొంత కోరుకునే కానీ చాలా మూలపడిపోయింది. ఆస్తి హక్కు ఇవ్వాలి, వాళ్ళకి 50% ఆస్తి హక్కు ఇవ్వాలా అని చెప్పి ప్రతిపాదించింది రామారావు గారి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్నాళ్ళకి న్యాయంగా అసలు పురుషుడు ఏంది స్త్రీ ఏంది, ఇద్దరు బిడ్డలు, ఇద్దరికి సమానంగా ఆస్తి ఇవ్వాలి తల్లిదండ్రులు. కానీ మన దాంట్లో ఈ పితృస్వామ్యం ఎక్కువగా ఉండేది. మొదట్లో మాతృస్వామ్యం కేరళలో కొంత ఉండేది కానీ మిగతా ఉండేది కాదు. తర్వాత ఆయన ఆ సంస్కరణ తీసుకొచ్చాడు, అది అందరు ఇప్పుడు అంగీకరించారు. సార్, ఇంకోటి సార్, ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు రావటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇటు బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళ ఎదుగుదల కొంత నిలబడిపోయింది, దెబ్బ కొట్టారనే ఒక అభిప్రాయం ఉంది. మీరు ఒప్పుకుంటారా? ప్రభావం సహజంగా పడుతుంది, ఎందుకంటే బీజేపీ పట్ల ఆకర్షణ పెరుగుతూ ఉండింది. వాస్తవ పరిస్థితి. కొంతమంది అసలు బీజేపీ వచ్చేస్తుంది అధికారంలోకి అనుకున్నారు, కానీ మేము బీజేపీలో ఉంటే మాకు తెలుసు ఆకర్షణ పెరుగుతుంది, కానీ శక్తి చాలదు. మొత్తం అన్ని స్థానాల్లో 294 స్థానాల్లో పోటీ పెట్టి గెలుచుకుంటామనే ఆ ధైర్యం మాకు పూర్తిగా రాలా. కొంత ఉడింది, ప్రయత్నం కూడా చేశాం. కానీ అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఎవరు? బీజేపీ అని అనుకున్నాం మనం. మొదట కమ్యూనిస్టు అనుకున్నారు, వాళ్ళు కొంత ఎదుగుదలకు వచ్చి అక్కడ ఆగిపోయింది. బీజేపీ అనుకున్నాం, సమయం తక్కువగా ఉంది, శూన్యత ఉంది. ఆయన అదే సమయంలో సరిగ్గా మంచి సమయంలో రాజకీయ ప్రవేశం చేశాడు. దానితో పాటు ఆయనకు మనం ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఎలాంటి వాడు ఏందనేది విషయం జనానికి బాగా తెలియజెప్పడానికి ఈనాడు పత్రిక కూడా చాలా ప్రధాన కారణం. మనం అది అంగీకరించక తప్పదు. అది మిగతా వాళ్ళకందరికీ అంత రుచిచ్చిపోయినప్పుడు కూడా అది వాస్తవం. ప్రజల దగ్గరికి అంతా ఆ రామారావు గారి వార్తలు చేరవేయడంలో ఈనాడు చాలా ప్రముఖ పాత్ర వహించింది. వాళ్ళ రిపోర్టర్ ఒక ఆయన ఎక్స్క్లూజివ్గా ఆయన వెంటే ఉండేవాడు ప్రచార సభల్లో. వాళ్ళు తర్వాత తగిన ఫీడ్బ్యాక్ కూడా మొదట రామారావు గారికి, రామోజీరావు గారి ద్వారా ఇస్తూ ఉండేవాళ్ళు. అది కూడా ఆయనకి ఎంతో ఉపయోగపడింది. తర్వాత సార్, ఇప్పుడు అంటే అవార్డులు రివార్డులు అనేవి చాలా ముఖ్యమే. అంటే ఎన్టీ రామారావు గారికి కేవలం ఒక పద్మశ్రీ ఒకటే వచ్చింది. ఇటీవల ఆయనకి భారతరత్న కూడా ఇవ్వాలనేది ఆయన అభిమానులు చాలామంది అంటున్నారు. అంటే ప్రభుత్వాలు చాలా వరకు చిన్న చూపు చూస్తున్నాయా? అది నేను అంగీకరించను, కానీ రాజకీయమైన విషయం పైపొచ్చి నేను ఇప్పుడు వ్యాఖ్యానించకూడదు. నేను దేశంలో 2వ రాజ్యాంగ ఉన్నత పదవిలో నుంచి పదవి విరమణ చేసిన తర్వాత వివాదాల్లోకి వెళ్ళకూడదు. నేనేమంటానంటే, రామారావు గారికి పద్మశ్రీ వల్ల గుర్తింపు వచ్చిందా? రామారావు మామూలుగా ఆయన ఈ దేశం యొక్క రత్నాల్లో ఒక రత్నం, దాంట్లో అనుమానమే లేదు. మామూలుగా ఈ అవార్డు ఇవ్వడం అనేది ప్రభుత్వం విధానంగా పెట్టుకుంటుంది కొన్ని విధానాలు. ఇప్పుడు గతానికి ఇప్పటికీ మీరు మార్పు ఏం చూస్తున్నారంటే, రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్. గుర్తింపు అసాధారణ ప్రజ్ఞా విశేషాలు కలిగి గుర్తింపు నోచుకొని వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని ఒక పద్ధతి పెట్టుకున్నాడు ప్రధానమంత్రి గారు. మొదట్లో అది అంత అరిగచ్చు, ఏందో ఇలా చేస్తున్నారని అనిపించింది మనకి. డాక్టర్లు లేకపోతే గొప్ప అందరికి ఇవ్వకుండా ఎవరెవరో ఇస్తున్నాడేదని. ఆ తర్వాత ఒక చేనేత కార్మికుని గుర్తించి మన దేశానికి అవార్డు ఇవ్వడం, లేకపోతే ఆ రామయ్య, మన వనరామయ్య ఖమ్మం నుంచి ఆయనకి అవార్డు ఇవ్వడం, ఆ తర్వాత మన మొగిలయ్యాన్ని, ఒకటని కాదు, ఏ రంగంలో వాళ్ళు ప్రఖ్యాతిగాంచకపోయినప్పటికి కూడా బయట వాళ్ళ దగ్గర ప్రజ్ఞా విశేషాలు ఉంటే
దాన్ని గుర్తించి రిపోర్టు తెప్పించుకొని వెలికి తెచ్చి వాళ్ళకి అవార్డు ఇస్తున్నాడు. అందువల్ల జనం సంతోషంగా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మొదట నేను అప్పుడు మంత్రిగా ఉన్నాను. నేను మొదట అన్నప్పుడు రామారావు ఆయన నరేంద్ర భాయ్కి చెప్పాను, ఇలా ప్రముఖులందరినీ ఒకసారి మనం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. నిర్లక్ష్యం కాదు, గుర్తించని వాళ్ళకి గుర్తిస్తున్నాం మనం. రికగ్నైజింగ్ అన్రికగ్నైజ్డ్ అని ఒక ప్రిన్సిపల్ని పెట్టాడు ఆయన. ఇప్పుడు దాకా ఆ ప్రిన్సిపల్ని పాటిస్తూ ఉన్నాడు. ఈ కోరికలు ఒక దగ్గర ఏమవుతుందంటే ఇది ఒక్క దగ్గరతో అంతం కాదు. ప్రతి ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళు వాళ్ళ నటులను బాగా ఆరాధ్యంగా గౌరవిస్తుంటారు కదా, వాళ్ళందరూ భారతరత్న ఇమ్మని కోరారనుకోండి, ఎంతమందికి భారతరత్న ఇస్తారు అనే విషయం కూడా వస్తుంది. కోరిక సహేతుకమైందని నేను కాదన్ను, కానీ ప్రభుత్వం విధానాలను బట్టి ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా ఏదో చిన్నచూపు చూశారు అనేది నేను అంగీకరించు. తర్వాత సార్ ఇంకొక ఇంపార్టెంట్ విషయానికి వస్తే, ఆయన ఎన్టీ రామారావు గారికి ఉన్న అంటే తెలుగు భాష మీద ఉన్నటువంటి అనురక్తి, అదేవిధంగా సంస్కృతుల మీద, తెలుగు సంస్కృతి కావచ్చు, భారతీయ సంస్కృతి కావచ్చు, వాటి మీద మీ అభిప్రాయం? తెలుగు భాష మీద నాకు అభిమానం మెండు. ఆయన తెలుగు భాషకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా నాకు రామారావు గారి పట్ల అభిమానం పెరగడానికి అదొక ప్రధాన కారణం. ఆయన భాషలోనే తెలుగులోనే మాట్లాడేవాడు, తెలుగులోనే అందరితో మాట్లాడేవాడు, తెలుగు వాడితో మాట్లాడతాడు ఎక్కువగా, అందుకని తెలుగులోనే మాట్లాడేవాడు. కానీ తెలుగు వాడితో కూడా ఇప్పుడు తెలుగులో మాడకుండా పరాయి భాషలో మాట్లాడడం మనందరికి చాలామందికి అలవాటు అయిపోయింది. రామారావు గారు తప్పనిసరిగా తెలుగులో. అదేవిధంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఆయన వస్త్రధారణ కానీ, ధోతి దాల్చి వేసుకోవడం కానీ, ఆయన చేపట్టిన ఏదన్నా తెలుగుదనం ఉట్టిపడేట్టుగా కనపడేది రామారావు గారు చూస్తే తెలుగు ఇదని. దాంతోపాటు ఆయన సినిమాల్లో ఆయన డైలాగులు కూడా చాలా డైలాగులు ఆయనే రాసేవాళ్ళు వేరే ఉన్నప్పటికి కూడా ఆ డైలాగులు అన్నిటికీ మెరుగుదిద్దేవాడు ఆయన భాష. నాకు బాగా కొంత వ్యక్తిగతంగా కూడా తెలుసు ఆ విషయంలో. దాంతోపాటు మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పద్ధతులు, వీటిని పాటించడం కూడా ఆయన జనానికి మరింత దగ్గర చేసింది. భాషకు ప్రాధాన్యత ఇచ్చాడు. తెలుగు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన ముందు చొరవ తీసుకున్నాడు. ఆ తర్వాత తెలుగు భాషను గురించి సభల్లో కూడా గట్టిగా చెప్పేవాడు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు రామారావు గారు ప్రతీక అని చెప్పనే భావన ప్రజల దగ్గర. ట్యాంక్ బండి మీద విగ్రహాలు ప్రతిష్టాపన, తెలుగు రాష్ట్రాల్లో జన్మించి ప్రతిష్ఠితులైన వ్యక్తులు అవుతున్నారు, వాళ్ళందరూ విగ్రహాలు ప్రతిష్ఠించాడు. మొదట్లో కొంతమంది విమర్శించారు. ఆ విమర్శకులు కూడా ఆ తర్వాత ఆయన ఎంపిక చేసిన వ్యక్తులు వాళ్ళ యొక్క సమాజానికి వాళ్ళు చేసిన మేలు, వాళ్ళ గొప్పతనం అన్నీ చూసిన తర్వాత ఆ తర్వాత ఈ మనిషి చాలా మంచిది, ఫలానా విగ్రహం పెట్టమనే కానీ ఆ విగ్రహాలు పెట్టొద్దు అని అనేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత మొదట్లో విమర్శ వచ్చింది కొంత. సార్ అంటే ఎన్టీ రామారావు గారి భాష, ఆయన భావావేశాలు, ఆయన ఏంటనేది మేము గత ఏడాది ఆయన అసెంబ్లీ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు 2 సంపుటాలుగా వెలువరిచాము. మీరు చూసారో లేదో నాకు తెలియదు. అది భావితరాలకి బాగా ఉపయోగపడుతుందని కూడా మేము అనుకుంటున్నాము మా లిటరేచర్ కమిటీ తరఫున. ఇక ఫైనల్గా సార్ చివరగా ఎన్టీ రామారావు గారి భావజాలం, సిద్ధాంతాలు, విధానాలుకి రాబోయే తరాలు కూడా అంటే వాటి రెలవెన్స్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది రెలవెన్స్, ఎప్పటికీ ఉంటుంది ఆ రెలవెన్స్. భాషాభిమానం, సంస్కృతి పట్ల అభిమానం, అవినీతి పట్ల అలుపెరుగని పోరాటం, పరిపాలన సంస్కరణలు, మహిళల యొక్క అభ్యున్నతి, పేద ప్రజల పక్షపాతిగా ఉండడం, ఆయన పరిపాలన ప్రజలకు దగ్గరికి తెచ్చడం, వికేంద్రీకరణ, ఈ విషయాల్లో యువతకు ప్రోత్సాహం ఇవ్వడం, కొత్త వారిని వాళ్ళు ఉన్న ప్రతిభను గుర్తించి, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలు కూడా ఆయన జీవిత చరిత్ర గురించి చదివి లేదా తెలుసుకొని కేవలం నటుడుగానే కాకుండా పరిపాలనా దక్షుడిగా, సంస్కరణ అభిలాషిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు అవుతున్నాయో వాటిని ఈ యువతరం కొత్తగా రాజకీయాలకు వచ్చేవాళ్ళు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది అని నేను భావిస్తున్నాను. చివరిగా సార్ ఎన్టీ రామారావు గారి సినీ వజ్రోత్సవం జరుగుతుంది విజయవాడలో నవంబర్ 14న. మీ సందేశం? నేను వెళుతున్నా కదా సభలో, అక్కడే ఇస్తాను సందేశం. నేను 14వ తారీఖు ఆ సభలో నేను చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటాం, ఇతరులు కూడా పాల్గొంటారు. ఆయన జీవితంలో ప్రతి అధ్యయనం చేయదగింది. సినీ రంగానికి ఆయన చేసినట్టు విశిష్టమైనటువంటి సేవలు అవుతున్నాయో అవి చరిత్ర మర్చిపోదు అని నేను భావిస్తూ ఉన్నా. ఆయన అనేక రకాలైన ఆ యొక్క పాత్రలో జీవించాడు. ఆయన వాటిని పోషించాడు కానీ దానికన్నా జీవించి
దాన్ని ఎలా ఉండాలో చూపించాడు. అందుకని మనం కొన్ని పాత్రలు ఎలా ఉంటాయంటే ఆయన నటన చూసి తెలుసుకోవాల్సిన విధంగా ఆ సినిమాలన్నిటి కూడా ఆయన రూపొందించాడు. కాబట్టి ఎప్పుడు తెలుగు ప్రజలు ఎలా వేళలా రామారావు గారిని గుర్తుంచుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం. ఇది గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పినది. ఈ నెల 14న విజయవాడలో జరుగుతున్న సినీ వజ్రోత్సవ సభలో వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అక్కడ కూడా వారు తన సందేశాన్ని ఇస్తారు. నమస్కారం.